దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. నెహెమ్యా గ్రంథంలో నుండి 3వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథంలో నుండి 3వ అధ్యాయము మొదటి 2వ వచనాలు నేను చదువుతాను. ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మములను కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. షమ్మయ్య గోపురము వరకును హనన్యేలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించరి. అతని ఆనుకొని ఎరుకో పట్టణము వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. ఈ రోజున ఈ నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి విషయం 3వ అధ్యాయంలో ఉన్న విషయాలు మనం తెలుసుకుందాం. అయితే అధ్యాయం మొత్తం చదవను కానీ జస్ట్ కొన్ని పదాలు మాత్రం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడంతా కూడా కట్టడంను గూర్చి ఇక్కడ బైబిల్లో 3వ అధ్యాయంలో రాయబడ్డ మనం చూస్తున్నాం. చాలామంది పేర్లు, సుమారుగా ఒక 50 మంది పేర్లు, అలాగనే వారు ఏ పనిని చేశారన్న దాని గురించినటువంటి వివరణ బైబిల్లో ఉంది. ఇదంతా చదివినా సరే మనకి పెద్దగా అర్థమయ్యేటువంటి విషయం ఇందులో ఏముండదు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదువుకోం. కానీ ఈ సారాంశంగా కొన్ని స్పెసిఫిక్గా అప్పుడప్పుడు కొన్ని పదాలు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసి ఇందులో ఉన్నటువంటి విషయాలు కొన్ని మనం తెలిసిన ప్రయత్నం మనం చేద్దాం. 2వ అధ్యాయం మనం చూసినప్పుడు, గత వారం చూసినప్పుడు, అక్కడ నెహెమ్యా రాజు యొక్క సహకారముతో అనేక రకాలైనటువంటి వస్తువులను అన్నిటిని కూడా తీసుకొని యెరూషలేము పట్టణమునకు వచ్చినట్లు బైబిల్ మనం చూస్తాం. వచ్చిన తర్వాత అక్కడ మొదటగా నెహెమ్యా కట్టడానికి మునిపే, అంటే ఆ పనిని స్టార్ట్ చేయడానికి మునిపే తన మనసులో ఉన్నటువంటి కొన్ని విషయాలను నెహెమ్యా తన ప్రజలతో పంచుకోవడం బైబిల్ మనం చూస్తున్నాం. ఎందుకు అది ప్రాముఖ్యమైందంటే, నెహెమ్యా ఊరిని ఏదో పనిని కావిచ్చేద్దామనేటువంటి ఉద్దేశం కాదు, కానీ ప్రజలను ఎందుకు ఈ పని చేయాలి, ఎందుకు ఇది ప్రాముఖ్యము అనేటువంటిది వారికి సరైనటువంటి ఒక ఆలోచనను వారి మనస్సులో పెట్టే ప్రయత్నము నెహెమ్యా ఆ రోజున చేశాడు. అంటే చూడండి, 2వ అధ్యాయము చాలా ప్రాముఖ్యం. యాక్చువల్ అక్కడ చాలా విషయాలు మనకి 2వ అధ్యాయంలో ఉంటాయి. చాలా రిచ్గా చాలా విషయాలు 2వ అధ్యాయంలో మనం గత వారం చూసినా ఇంకా చెప్పుకుంటే యాక్చువల్ ఇంకా చాలా విషయాలు కూడా ఉంటాయి అక్కడ. ఎందుకంటే అక్కడ నెహెమ్యా ఒక మోటివేషనల్ స్పీకర్ లాగా చాలా విషయాలు మాట్లాడుతూ, మంచి మాటలు తెలియజేస్తూ, ఒక గురిని, ఒక ఉద్దేశాన్ని వారి ముందు పెట్టే ప్రయత్నం నెహెమ్యా చేశాడు. పని అవ్వాలి కాబట్టి అని చెప్పేసి పని ఏదో రకంగా అవగొట్టడానికి శరీర సంబంధంగా ఆయన మనుషులను ప్రేరేపించలేదు, కానీ ఆత్మ సంబంధంగా దేవుని యొక్క తలంపులు ఏవైతే దేవుడు నెహెమ్యా హృదయంలో పెట్టాడో, దేవుడు తన హృదయంలో పెట్టిన తలంపులను మాత్రమే ప్రజల దగ్గర ఆయన పంచుకున్నాడు. అందుకేనేమో ప్రజలు కూడా వెంటనే కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేసి వెంటనే వారు కూడా మనం ఈ పనిని చేద్దామన్నారు. ఉద్దేశం ఏంటంటే ప్రాకారాలు కట్టబడ్డం కాదు, ప్రాకారములు కట్టుట ద్వారా మనకున్నటువంటి నింద నుండి మనం తప్పించుకుందాం అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ప్రజల ముందు పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇప్పుడు ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఏ పని చేశారంతా కూడా మనకి 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సుమారు 50 మంది పైన పేర్లు ఉన్నాయి. అది మాత్రమే కానీ ప్రాకారం మొత్తం కూడా వారు ఎవరెవరు ఏ పనిని చేశారో బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే మొదటి వచనంలో మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అక్కడ ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అనేటువంటి ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. అతని సహోదరుడు. చూడండి, అక్కడ ప్రధాన యాజకుడు అలాగే వారి సహోదరుడు యాజకుడు నుంచి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఈ ప్రాకారం కట్టే విషయంకి వచ్చేసరికి అంటే చూడండి, రాళ్ళతోనూ మట్టితోనూ లేదా ఇసుకతో లేదా ఒక రకంగా చెప్పుకుంటే సిమెంట్తో, ప్రస్తుత భాషలో మనం చూసుకుంటే ఇలాగ భౌతికమైనటువంటి ఒక కట్టడాన్ని వాళ్ళు కడుతూ ఉన్నారు. ఇలా కట్టడానికి ఎవరెవరు వచ్చారన్న బైబిల్ మనం చూస్తే ఈవెన్ ప్రధాన యాజకుడు సైతము ఈ కట్టడానికి ఆయన కూడా పూనుకున్నట్లుగా ముందుకు వచ్చినట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ఎందుకని మొదటగా అక్కడ ప్రధాన యాజకుని రాయబడింది నేను చెప్పండి. ఇక్కడ యాజకుని మనం మాట్లాడలేదు, ప్రధాన యాజకుడి గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రధాన యాజకుడు అన్నంటే అర్థం ఏంటంటే చెప్పండి, చూస్తారా, అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళేటువంటి ఆ వ్యక్తి ప్రధాన యాజకుడు. ఇది చాలా ప్రాముఖ్యం. యాజకులందరిలో ప్రధానమైనటువంటి వాడు ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు అని ఒక రకం చెప్పుకున్నామంటే అర్థం ఏంటంటే నిజంగా దేవుని యొక్క సన్నిధానంలోనికి, నిజమైనటువంటి దేవుని యొక్క సన్నిధానంలో వెళ్ళగలేటువంటి ఏకైక వ్యక్తిని సంవత్సరానికి ఒకసారి మాత్రం వెళ్తాడు. అలాంటి వ్యక్తి కూడా ఒక సామాన్యమైనటువంటి మనుషులు చేసేటువంటి పనిని చేయడానికి ఆయన కూడా ముందుకు వచ్చాడు. బహుశా అనుకుంటాను అందుకనేమో ఈ వ్యక్తి యొక్క పేరు మొదటగా రాయబడింది. ఎందుకంటే ఆయన జస్ట్ ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన పేరు మెన్షన్ చేశారని కాదు. ఏదో ఈ యాజకునికి కొంచెం గౌరవాన్ని ఇవ్వాలి కాబట్టి అని గౌరవం ఇవ్వడం కోసం పేరుని అక్కడ మెన్షన్ చేయడం కాదు. కానీ అక్కడ పేరు ఎందుకు రాయబడిందంటే
ఆ ప్రధాన యాజకుడయ్యుండి కూడా ఆత్మ సంబంధ విషయాల మీద మాత్రమే దృష్టి పెట్టేటువంటి వ్యక్తి సైతము ఒక సామాన్యమైన వ్యక్తుల్లాగా అందరితో పాటు కలిసిపోయి ఆయన కూడా ఒక భౌతికమైన ఒక కార్యాన్ని కూడా చేయడానికి ఆయన కూడా ముందుకు వచ్చినట్లు బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈయన ఎంత గొప్ప ఆత్మీయత ఉందో ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, నిజమైనటువంటి ఆత్మీయత ఏంటంటే, చూడండి ఇక్కడ ఇలాంటి గొప్ప ఆత్మీయతలు ఉన్నామంటున్నటువంటి పెద్దగా సేవకులు లేదంటే ప్రధాన యాజకులు అనుకున్నప్పుడు నార్మల్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈవెన్ ప్రజలు కూడా పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరము లేదనుకుంటాం. కానీ ఎక్కడో కూడా చూడండి ఈయనకి ఎంత ఆత్మీయత ఉందని చెప్పొచ్చు అంటే, ఈయన ఆత్మ సంబంధ పరిచర్య నిజమైనటువంటి పరిచర్య చేస్తున్నప్పుడు కూడా ఈయన ఇంకొన్ని భౌతికమైన విషయాలకు వచ్చాడు అంతే సమానంగా పనిచేయడానికి ఈయన ముందుకి వచ్చాడు. అది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క పని చేయడానికి, భౌతికమైనటువంటి కార్యాలు కొన్ని చేయడానికి ఏ ఒక వ్యక్తి కూడా ఇది చిన్న పని, దీనికంటే నేను ఉన్నతమైనటువంటి వాడిని, పెద్దవాడిని కాబట్టి, నా హోదా చాలా పెద్దది కాబట్టి ఇలా చిన్న పనులు నేను చేయను అని ఎవరు కూడా అనడానికి వీలైతే లేదు. ఎందుకంటే పని అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఇది ఆత్మ సంబంధమైనటువంటిదే. ప్రతిసారి మనం ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఇలాంటి భౌతికమైన సంఘంలో పరిచయం చేసే విషయాలు లాంటి వచ్చినప్పుడు ఇదేదో భౌతికమైనటువంటి కార్యంలాగా మనం చూస్తాం. యాక్చువల్గా పని నిజంగా భౌతికమైనటువంటిదే, కానీ ఉద్దేశం మాత్రం ఆత్మ సంబంధమైనటువంటి అయి ఉండాలి. అలా అయినప్పుడు మాత్రమే పనిని మనం సమర్థవంతంగా చేయగలుగుతాం. పనిని కేవలము ఊరిని మనం కొన్ని పనులు చేయలేదు. చాలా ఆర్గనైజేషన్స్లో చాలామంది చాలా పని చేయాలి కాబట్టి భౌతికం కొన్ని కార్యాలు జరగాలి, కార్యాలు ముందుకెళ్ళాలంటే పని చేయాలి కాబట్టి అని చర్చిలో కూడా మనం పని చేస్తున్నామని కాదు. పనిని మనం కేవలం భౌతికంగా చూడకూడదు. భౌతికంగా చూస్తే అప్పుడు ఏమవుతుందంటే భౌతికంగా ఆలోచన చేస్తామనుకున్నాడు, భౌతికంగా మనం ప్రేరేపణ పొందడానికి ప్రయత్నం చేస్తాం. భౌతికంగా ప్రేరేపణ పొందితే భౌతికంగా మాత్రమే మనం కార్యం చేస్తాం. అప్పుడు భౌతికంగా కార్యం చేయడం వల్ల నిజమైనటువంటి ఆశీర్వాదం పెద్దగా మనకేమీ రాదు. ఎందుకంటే నువ్వు స్టార్ట్ చేసినటువంటి విధానమే కరెక్ట్ కాదు. ఇందులో మనం కొన్ని కార్యాలు చేయొచ్చు, కానీ కొన్ని కార్యాలు చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నామో ఉద్దేశం ఏంటంటే ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి కార్యం కంటే, నువ్వే పని అయితే చేస్తున్నావు అనుకుంటున్నామో, నువ్వు చేస్తున్నటువంటి కార్యం కంటే ఆ కార్యము చేయడానికి గల ఉద్దేశం ఏదవుతుందో అది ప్రాముఖ్యం. క్రియ కంటే ఉద్దేశం చాలా గొప్పది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఉద్దేశాన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకున్నప్పుడు క్రియ ఆటోమేటిక్గా బెస్ట్గానే మనము చేయగలుగుతాం. చాలా సందర్భంలో ఏంటంటే పరిచయం చేసేటప్పుడు చాలామంది కూడా ఏంటంటే మనం భౌతికంగా మాత్రమే ఆలోచన చేస్తాం. ఈ పని జరగకపోతే పరిచయం ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఎవరో ఒకరు ముందుకు రావాలి, పని చేయాలి అనుకుంటాం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనము ఎవరో ఒకరు చేయకపోతే ఈ పని ముందుకెళ్దాం, చేయలేము, పరిచయం జరిగించలేము అని ఎప్పుడైతే అనుకుంటున్నామో, అది భౌతికమైనటువంటి కార్యాలు చేసే విషయం కావచ్చు, లేదా ధనపరంగా మైనిపరంగా కోఆపరేషన్ చేసే ఫైనాన్షియల్గా కోఆపరేట్ చేసే విషయమైనా కావచ్చు, ఏదైనా సరే ఇది చేయకపోతే పరిచయం చేయలేము అన్నామంటే అర్థం ఏంటంటే నువ్వు భౌతికంగా మాత్రమే ఆ కార్యాన్ని నువ్వు చూస్తూ ఉన్నావని అర్థం. ఎప్పుడైనా సరే మనము ఇది కనుక ఎవరో ఒకరు ముందుకు రాకపోతే, ఇది కనుక మీరందరూ కూడా చేయొత్తివ్వకపోతే ఈ పరిచయం చేయలేము, ముందుకెళ్దు అని ఎప్పుడైతే ఆ రకంగా ఆలోచన చేస్తాం, ఈవెన్ సేవకులైనా సరే చెప్తాను, నా గురించి కూడా చెప్తున్నాను, ఎప్పుడైతే అలాగ ఆలోచన చేస్తామో అర్థం ఏంటంటే మనము ఈ పనిని కేవలము భౌతిక సంబంధంగా మాత్రమే చూస్తున్నాం. భౌతిక సంబంధం చూడడంలో ప్రాబ్లం ఏంటంటే నువ్వు చాలా అల్పంగా నువ్వు ఆలోచిస్తున్నావు అర్థం, అల్పంగా. ఎందుకంటే చూడండి 2వ అధ్యాయం అందుకే ప్రాముఖ్యమైన, ఎందుకంటే నెహెమ్యా ఇక్కడ ఆయన ఆ మాట్లాడే విధానం చూస్తే ఇక్కడ ఏదో భౌతికంగా ఏదో రకంగా పని అవగొట్టాలి, నాకు ఒక మనసులో ఒక తలంపు వచ్చింది కాబట్టి, లేదా ఒక అవసరత మనం ప్రాకారంలో కట్టి విషయంలో యెరూషలేము పట్టణానికి ఒక అవసరత ఏర్పడింది కాబట్టి ఏదో రకంగా చెయ్యాలి అనుకోని ఇక్కడ పనిని స్టార్ట్ చేయలేదు. నెహెమ్యా పనిని మొదలుపెట్టడానికి గల కారణమే ఏంటంటే నెహెమ్యాకు హృదయంలో దేవుడు భారాన్ని పెట్టాడు, లేదా నెహెమ్యాకు హృదయంలో ఆ తలంపు పెట్టాడు. అందుకనే నెహెమ్యా చేసిన ప్రతి కార్యం కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఉద్దేశంతోనే ప్రతి కార్యం చేస్తూ వచ్చాడు. ఆయన కొంతకాలము ప్రార్థన చేసినా ఆత్మ సంబంధ ఉద్దేశాలను బట్టి, రాజుతో మాట్లాడినా ఆత్మ సంబంధ ఉద్దేశమే, ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి మనుషులతో మాట్లాడుతున్నా ఇక్కడ కూడా ఆత్మ ఉద్దేశములతోనే ఇక్కడ నెహెమ్యా మాట్లాడడం బైబిల్ మనం చూస్తున్నాం. అందుకే నెహెమ్యా పని చేయడానికంటే మునుపు ఎంతమంది వస్తారు పని చేయడానికి అని ముందు చెప్పలేదు, లేదంటే ఈ పని మనం చేయకపోతే ఎలాగా బాగోదు అని అలా మాట్లాడలేదు. చేయకపోతే నేను కష్టపడిన దూరం వచ్చాను, మీరు సహకరించకపోతే ఈ పని అవ్వదు, ఆగిపోద్ది, ఇలాంటి మాటలు మాట్లాడలేదు ఇక్కడ నెహెమ్యా ఏం నిలిపే ప్రయత్నం చేశాడంటే ఉద్దేశాన్ని వాళ్ళ ముందు పెట్టే ప్రయత్నము చేశాడు. ఆ ఉద్దేశాన్ని వారి ముందు స్థిరపరచాడు కాబట్టి వాళ్ళు కూడా ఉద్దేశం అర్థమైంది కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా అందుకనే కోఆపరేట్ చేయడం బైబిల్ మనం చూస్తున్నాం. కొంతమంది కోఆపరేట్ చేయలేదు, కానీ ఆల్మోస్ట్ చాలామంది కోఆపరేట్ చేశారు ప్రాకారం కట్టే విషయంలో.
అందుకని ఎంతమంది కోఆపరేట్ చేశారు, ఎంతమంది సహకరించారో వాళ్ళందరి పేర్లు రాయబడినాయి. ఇక్కడ ప్రధాన యాజకునితో సహా అందరి పేరు రాయబడినాయి. అంటే ఇక్కడ చూడండి, ప్రధాన యాజకుడి పేరు మెన్షన్ చేయబడిన అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు చాలామంది, అంటే ఇక్కడ వాళ్ళ స్థాయి కానీ వాళ్ళ హోదా కానీ ఏది వాళ్ళు చూసుకోలేదు. ఎందుకు చూసుకోలేదో తెలుసా? ఎప్పుడు మనము కొన్ని కార్యములు చేయడానికి ఎప్పుడు మన స్థాయి గురించి మనం చూడకుండా ఎప్పుడైతే మనం ఎప్పుడు చేయగలుగుతామంటే, నువ్వు ఉన్న నీ లైఫ్ కంటే, అంటే నువ్వేవైతే ఉన్నావు అనుకున్నావో, నీ హోదా లేదా నీ స్థితి, నీ స్టేటస్, నీ జ్ఞానము, ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, నీ గురించి అయితే చెప్పుకుంటున్నావో, హోల్సమ్గా నువ్వేవైతే ఉన్నావో, అంతకంటే ఈ పరిచయం అటువంటిది దేవునికి సంబంధించిన ఒక పని కాబట్టి, దైవ సంబంధమైనది కాబట్టి, ఇది నా లైఫ్ కంటే గొప్పది అని అర్థమైనప్పుడు మాత్రమే నీ హోదాని స్థాయిని అంతనే పక్కన పెట్టి నువ్వు కూడా ముందుకి వస్తావు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో పరిచయం అంటే ఈవెన్ బహుశా అంటే ఎవరిని అనాలని కాదు, ఈవెన్ పాస్టర్లు బహుశా చెప్పే విధానమో మిస్ అయ్యారో మరేమో తెలియదు. కానీ చాలా సందర్భంలో చాలామందికి ఎలా ఉంటుందంటే, కొంతమంది చర్చలో కొన్ని పని చేయాలంటే నేను చాలా పెద్ద హోదా ఉన్నటువంటి వాడిని, నేను ఇలా చిన్న చిన్న పనులు నేను యాక్చువల్గా చేయను, కావాలంటే ఎంతో కొంత డబ్బులు నేను సాయం చేస్తాను, కానీ భౌతికంగా ఫిజికల్గా వచ్చి నేనే పని చేయను అన్నట్టు కొన్నిసార్లు కొంతమంది ఆలోచిస్తారు. అయితే మన గురించి అని కదా, జనరల్గా ఎక్కడైనా సరే అలాంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. కావాలి నేను డబ్బులు ఇచ్చేస్తాను, ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉంది, నాకు పెద్ద హోదా ఉంది, నాకు పెద్ద స్టేటస్ ఉంది, కాబట్టి నేను డబ్బులు ఇచ్చేస్తాను, కానీ పని మాత్రం నా నుండి మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు అనుకుంటాం. అలా చాలామంది అనుకుంటారు. ఎందుకు అలా అనుకుంటామంటే, నీకున్నటువంటి స్థాయి కంటే ఈ సంఘం అనేటువంటిది లేదంటే పరిచయం అనేటువంటిది కొంచెం తక్కువది అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఇక్కడ ప్రధాన యాజకుడు లాంటి వ్యక్తే ఆత్మ సంబంధంగా అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండేటువంటి ప్రధాన యాజకుడు సైతము ఫస్ట్ ముందుకు వచ్చినట్టు బైబిల్ మనం చూస్తున్నాం. అది మాత్రం కాదు, నెహెమ్యా లాంటి వ్యక్తి పొరుగు రాజ్యంలో అగ్రరాజ్యంలో మంచి హోదాలు ఉండేటువంటి వ్యక్తి సైతము ఎంతో ప్రయాసం తీసుకొని రాజుతో మాట్లాడి కన్విన్స్ చేసి, ఆత్మీయంగా ప్రార్థన చేసి 3-4 నెలలు ప్రార్థన చేసి రాజుని కన్విన్స్ చేసి ఎంతో అన్ని రకాలైనటువంటి సమకూర్చుకొని వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ కూడా తను కూడా పనిచేయడానికి ముందుకు ఇక్కడికి వచ్చాడు. అదే చెప్తుంటే నెహెమ్యా భౌతికంగా ఉన్నతమైన పొజిషన్ ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడు ఎవరి గురించి అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయబడిందో, ఈయన కూడా ఆత్మ సంబంధం మంచి పొజిషన్లో ఉన్నాడు. ఉంటూ కూడా ఇంకా చూడండి, ఇద్దరు సమానంగానే పనిచేస్తూ వచ్చారు. అది ప్రాముఖ్యం. ఇక నెహెమ్యాను ఈ ప్రధాన యాజకుడనే కాదు, ఈ సొసైటీలో ఇక్కడ మనం చూసుకుంటే అల్పంగా ఉన్నటువంటి వాళ్ళు సైతం ముందుకు వచ్చారు పనిచేయడానికి. అదేం చెప్తుందంటే, ఇలా రకరకాల స్థితిలో రకరకాల స్థాయిలో ఉండినటువంటి జీవించేటువంటి వాళ్ళందరూ కూడా ఒకే పని ఎలా చేయగలుగుతున్నారంటే, వాళ్ళందరి ఉద్దేశం ఒకటే. ఇందులో నాకేంటన్న ఆలోచన కాదు. అక్కడ నెహెమ్యా యొక్క మాటలను బట్టి వాళ్ళకి ఒక గురి వాళ్ళ ముందు నిర్ణయించబడింది, పెట్టబడింది. ఆ గురి అందరూ చూశారు, అందుకని అందరూ ముందుకి వచ్చిన బైబిల్ మనం చూస్తున్నాం. వీళ్ళు కలిసి పని చేశారంటే బైబిల్ మనం చూసినప్పుడు యాక్చువల్గా చూడండి, అక్కడ జస్ట్ కొన్ని పదాలు మనం చూస్తే 4వ వచనంలో చూడండి, వారిని ఆనుకుని అన్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం. కొంతమంది కడుతున్నారంటే వారిని ఆనుకొని కొంతమంది కట్టారు. మళ్ళీ చూడండి 4వ వచనంలో 3వ లైన్లో చూస్తే వారిని ఆనుకుని 3వ లైన్లో మనం చూస్తున్నాం. మళ్ళీ 4వ వచనంలో మళ్ళీ 4వ లైన్లోనే వారిని ఆనుకుని మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, అదే మళ్ళీ 5వ వచనం చూస్తే మళ్ళీ వారిని ఆనుకుని చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇది ఏం చెప్తుందంటే, బేసిక్గా మీరు ఇంటికి వెళ్ళి యాక్చువల్ మీరు చదువుకుంటే కొంచెం బెటర్, కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. యాక్చువల్ అంటే చర్చకొచ్చే ముందే మీరు అధ్యాయం చదువుకుని వస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు ఈజీగా. యాక్చువల్ ఇక్కడ నెహెమ్యా ఏం చెప్తున్నాడు, ఏం రాయించాడంటే, దేవుడు ఏం రాయించాడంటే, ఇక్కడ వాళ్ళు పని చేసినప్పుడు ఎలాగ పని చేశారు కూడా బైబిల్ మనకు రాయబడింది. జస్ట్ పని చేశారని కాదు, ఎలాగో పని చేశారంటే వాళ్ళని ఆనుకొని, అంటే అర్థం ఏంటంటే, మనము ప్రాకారం గురించి మాట్లాడుతున్నాం. యెరూషలేము పట్టణమును చుట్టూ ఉండే ప్రాకారం గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ప్రాకారము ఎలా ఉందంటే, ఒక్కొక్కరికి ఒక భాగాన్ని కట్టుకుంటూ వచ్చారు. అక్కడ మీరు చదివితే అక్కడ ఎవరెవరు ఏ భాగం కట్టారో కూడా బైబిల్లో క్లియర్గా ఉంది అక్కడ. అంటే ప్రాకారం అనేది ఒకటే, కానీ దాన్ని అనేక మంది కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుని నిర్ణయించుకొని ఆ చోటుని వాళ్ళు బాధ్యతగా తీసుకొని ఒక్కొక్కరు కట్టారు. అలా కట్టేప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, వారిని ఆనుకొని కట్టారని బైబిల్ ఉంది. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఒక వ్యక్తి ఇక్కడి నుంచి ఇక్కడ కడితే ఇక్కడి నుంచి ఇక్కడ మరో వ్యక్తి కట్టాడు, అక్కడి నుంచి మరో వ్యక్తి కట్టాడు. ఇలాగ చాలామంది సుమారు చూస్తారు, సుమారు 50 మంది కలిపి కట్టారు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళందరూ ఒకరినొకరు ఆనుకొని, అంటే వాళ్ళు ఆనుకొని కట్టారని కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి పని అంటే ఒకలో కనెక్షన్తో వాళ్ళు కట్టారు పనిని. ఇది నా పని కాబట్టి నేను ఈ పని చేసేస్తాను అంటలుగా వాళ్ళు ఇక్కడ పని చేయలేదు. వాళ్ళు ఇక్కడ పని చేసినప్పుడు నెహెమ్యా నాకు ఈ చోట నుంచి ఇంత చోట నాకు అప్పగించాడు పని చేయమని, కాబట్టి నేను ఈ పని చేసేస్తానంటే నెహెమ్యా అలా పని చేయలేదు. ఇక ప్రజలు అలా పని చేయలేదు. ప్రజలు ఎలా పని చేశారంటే, వాళ్ళకి బహుశా నెహెమ్యా నిర్ణయించుంటాడేమో, ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేయాలో బహుశా నెహెమ్యా నిర్ణయించుంటాడేమో. కానీ వాళ్ళు పని చేసిన బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే,
వీళ్ళు ఈ పని చేశారు, వాళ్ళు ఈ పని చేశారు, పలానా వాళ్ళు ఈ పని చేశారని ఎవరి పనిని వారి పనిని వేరువేరుగా బైబిల్ మనకి చెప్పట్లేదు. కానీ అందరూ వేరువేరు చోట్ల పని చేశారు ప్రాకారం కట్టే విషయంలో. కానీ ఇంకా బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, అక్కడ ఆనుకున్న మాట ఆల్మోస్ట్ మీరు ప్రతి వచనంలో చూస్తారు 2-3 సార్లు. అంటే ఏం చెప్తుందంటే వాళ్ళందరికీ ఒక్కొక్క భాగం కేటాయించబడింది. కానీ వాళ్ళు కట్టేటప్పుడు వాళ్ళ భాగం వరకు వాళ్ళు చూసుకోలేదు. వాళ్ళు కడుతున్నప్పుడు ఆ పక్కన పనిచేస్తున్న వారి కోఆర్డినేషన్తో వీళ్ళు పనిచేశారు. ఇది నా పని కాబట్టి, ఇది నా భాగం కాబట్టి నేను పని చేస్తానంటే పని చేయలేదు వాళ్ళు. అలా పని చేసినప్పుడు కూడా వాళ్ళని ఆనుకొని అంటే అర్థం ఏంటంటే వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళ పని వీళ్ళు చేసేటప్పుడు ఎంత బెటర్గా వీళ్ళు పని చేస్తారంటే ఇది నా పని కాబట్టి, ఇది నేను చేసే పని కాబట్టి అని చెప్పేసి ఈ పని మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ వారు చేస్తున్న దాని మీద మాత్రం మైండ్ పెట్టలేదు. వాళ్ళు అలా పని చేసినప్పుడు వాళ్ళ పని మీద వాళ్ళు శ్రద్ధ చూపిస్తూనే అదే టైంలో పక్కన వాళ్ళు పని చేస్తూ ఇటు వస్తున్నారు చూసారా, కట్టుకుంటూ వస్తున్నారు చూసారా, దాంతో పాటుగా బ్యాలెన్స్ చేసుకుంటూ దాంతో కోఆర్డినేషన్తో వీళ్ళు పనిచేస్తూ వచ్చారు. దానికి అనుకూలంగా పనిచేస్తూ వచ్చారు. అంటే ఎవరి పని వారిది ఒక రకంగా చూసుకుంటే, కానీ ఇంకొక రకంగా చూసుకుంటే హోల్సమ్గా చూసుకుంటే, మొత్తంగా చూసుకుంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పనిచేయలేదు. ఇక్కడ అందరూ కలిసి పనిచేశారు. అందుకనే ప్రాకారం ఎంత బెస్ట్గా వచ్చింది అక్కడ. ఇప్పుడు మనం ప్రాకారం గురించి మాట్లాడుతున్నాం. ప్రాకారం అర్థం ఏంటంటే గ్యాప్ ఉండడానికి వీలే లేదు. ప్రాకారం అన్నంటే అది నువ్వు గ్యాప్లోనికి వస్తే ప్రాకారం కట్టబడ్డం వల్ల యూజే లేదు, దానివల్ల బలం లేదు ప్రాకారానికి. ఇప్పుడు వీళ్ళు ఎలా కట్టారు ప్రాకారం, వీళ్ళు అర్థం చేసుకుని ఎలా కట్టారంటే ఎవరి పనిని వారే చేసుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు ఇదేదో నాకు సంబంధించిన పని ఇది అనుకుని వాళ్ళు పని చేయలేదు, ఇది మనందరికి సంబంధించిన పని అనుకుంటూ పక్కన వాళ్ళు ఏం పని చేస్తారో చూసుకుంటూ దానికి అనుకూలంగా దానికి అనుగుణంగా వీళ్ళకి ఇవ్వబడినటువంటి పనిని వీళ్ళు చేసుకుంటూ ముందుకి వచ్చారు. అందుకనే ఎవరెవరు ఏమేమి పని చేస్తారో బైబిల్లో క్లియర్గా పేర్లు కూడా మెన్షన్ చేయబడింది. అది మాత్రం కానీ వాళ్ళని ఆనుకొని వీళ్ళు ఈ పని చేస్తారు, వీళ్ళని ఆనుకొని వాళ్ళ పని చేశారు. అదేం చెప్తుందంటే పని ఎలా చేయాలో మనకి క్లియర్ ఇక్కడ బైబిల్లో ఉంది. అంటే అర్థం ఇప్పుడు చూడండి, మనము పరిచయం అనే విషయానికి వచ్చేసరికి ఇది వాళ్ళ పని వీళ్ళ పని అనేది ఇష్యూ కాదు. ఇక్కడ అల్టిమేట్గా పని ఎవరిదంటే యాక్చువల్గా చెప్పుకుంటే ఒక రకంగా దేవునికి సంబంధించింది. ఇది ఎవరో ప్రసన్న కుమార్ సంబంధించింది కాదు, ఇంకెవరో వేరే వాళ్ళకి సంబంధించింది. ఇది కాదు, ఎవరు సంబంధించింది పని అంటే దేవుడికి సంబంధించింది. అప్పుడు ఎవరెవరు ఏ పని చేస్తున్నా, ఎవరు ఇండివిజువల్గా ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నా సరే ఎలాంటి కోఆర్డినేషన్ కనబడాలంటే అక్కడ ఇదంతా కూడా ఒక పర్పస్ నిమిత్తము ఇది ముందుకి వెళ్ళాలి. ఎవరి పని వాళ్ళే చేస్తున్నారు, కానీ వాళ్ళు చేసేటప్పుడు చివరికి అది ఎలాంటి ముగింపులోనికి అది రావాలంటే ఒక వ్యక్తే పనిచేసినట్లుగా అది కనబడాలి. అలాగా బైబిల్లో మనం చూస్తాం. అందుకని వారు నానుకొని వీరు, వీరు నానుకొని వారు పనిచేస్తారని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు అది మాత్రం కాదని చూడండి, అక్కడ బైబిల్ మనం చూస్తే ఇక్కడ చూడండి 6వ వచనం మనం చూస్తే ఒక వచనం చదువుతాను చూడండి, 5వ వచనం చదువుతాను చూడండి. వారిని ఆనుకొని తెకోవీయులను బాగు చేసిరి, అయితే జనుల అధికారులు తమ ప్రభు పని చేయ నొప్ప కనకపోయిరి. ఇక్కడ చూడండి కొంతమంది మాత్రం ఇక్కడ పనిచేయలేదంట. ఇక్కడ చూడండి చాలామంది సుమారు 50 మంది పేర్లు ఇక్కడ మెన్షన్ చేయబడి, ఇంకా పైన మెన్షన్ చేయబడి వాళ్ళందరూ పనిచేస్తారని. కానీ అలాగని అందరూ పనిచేస్తారా? ఇప్పుడు నెహెమ్యా 2వ అధ్యాయంలో గురి నిలిపాడు, ఆత్మ సంబంధంగా ప్రజలను ప్రేరేపించాడు, వారు ముందు పెట్టాడు. ఎందుకు మనం పని చేయాలి, నేను ఎందుకు ఇంత దూరం అన్ని ప్రయాణం చేస్తూ ఇంత దూరం ఎందుకు వచ్చాను, నేను ఉద్దేశం ఏంటని నిజంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుడు తన మనసులో పెట్టిన ఉద్దేశాన్ని వాళ్ళ ముందు నిలిపాడు నెహెమ్యా. ఇప్పుడు నెహెమ్యా దేవుని యొక్క ఉద్దేశాన్ని నిలిపాడు కాబట్టి, దేవుని యొక్క సంకల్పాన్ని చెప్పాడు కాబట్టి, అలాగనప్పుడు దేవుని యొక్క ఉద్దేశం చెప్పాడన్న కారణం బట్టి అందరూ సహకరించేస్తారు ఆటోమేటిక్గా. అంటే ఇక్కడ మనం చూస్తే నెహెమ్యా అందరికీ చెప్పాడు, కానీ బైబిల్లో చూస్తే కొంతమంది మాత్రము వాళ్ళు ఒప్పుకోలేదంట. వాళ్ళు నెహెమ్యాకి కోఆపరేషన్కి ఇష్టపడలేదు. వాళ్ళు అదేం చెప్తుందంటే జస్ట్ కొంతమంది కోఆపరేషన్ చేయలేదు కాబట్టి సరైన ప్రేరేపణ ఎవరు ఇవ్వలేదని కాదు. ఇక్కడ నెహెమ్యా చాలా బెస్ట్గా ప్రేరేపణ ఇచ్చాడు. ఇంక 2వ అధ్యాయం చూస్తే ఎంతకంటే బెటర్గా ఆ మొమెంట్లో ఆ టైంలో ప్రాకారాలు కట్టబడి ఎంతకంటే బెటర్గా ఎవరూ కూడా ప్రజలని బలపరచలేరు, ప్రేరేపించలేరు. నెహెమ్యా అంత బెస్ట్గా ప్రేరేపించాడు. అలా ప్రేరేపించిన తర్వాత కూడా ఇంకొన్ని బైబిల్ మనం చూస్తే చాలామంది ముందుకు వచ్చారు. వాళ్ళని బట్టి సంతోషించవచ్చు, మనం నెహెమ్యాని సంతోషించవచ్చు, చాలామంది ముందుకు వచ్చారు. కానీ ఇంకొన్ని అలాగని నెహెమ్యా వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ అంతా కూడా ముందుండి నిలబడి మనుషులను రమ్మని ప్రేరేపించిన నెహెమ్యా యొక్క చేతులను పూర్తిగా ఉందా అంటే పూర్తిగా కూడా. ఎందుకంటే చాలామంది వచ్చారు, కానీ అలాగని అందరూ రాలేదు. ఇక్కడ బైబిల్ స్పెసిఫిక్గా కొంతమంది రాలేదని కూడా బైబిల్ మెన్షన్ చేయబడింది, కొంతమంది రాలేదు. ఇందులో అక్కడ చూడండి బైబిల్లో చూస్తే వాళ్ళు ఎవరు అని బైబిల్లో చూస్తే పేర్లు స్పెసిఫిక్గా మెన్షన్ చేయబడలేదు. కానీ జనుల అధికారులు అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. జనుల అధికారులు అంటే రకంగా చెప్పాలంటే ఏంటంటే మంచి పొజిషన్లో, సొసైటీలో, సమాజంలో మంచి పొజిషన్ ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ నెహెమ్యాతో పాటుగా వాళ్ళు కోఆపరేట్ చేయలేదని బైబిల్ మనం చూస్తాం.
అది చాలామంది ఎవరెవరు పని చేస్తారో పని చేస్తున్నటువంటి వారి మధ్యలో పని చేయనటువంటి కొంతమంది గురించి కూడా అక్కడ పేర్లు ఇవ్వబడలేదు, కానీ అక్కడ కొంతమంది పని చేయలేదని కూడా రాయబడింది అక్కడ. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎందుకు బహుశా వాళ్ళు ఎందుకు సహకరించలేదు అంటే దానికి బహుశా ఇక్కడ కారణాలు మనకు తెలియవు, కానీ మనం ఊహించుకుంటే చాలా కారణాలు మనకు దొరుకుతాయి. బహుశా వాళ్ళు ఏమనుకుండొచ్చు, నార్మల్గా మనిషి ఎంతమంది కోఆపరేట్ చేస్తున్నప్పుడు ఈ కొంతమంది ఉన్నతమైన పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు? ప్రధాన యాజకుడే వచ్చాడు కదా ఇక్కడ బైబిల్ మనం చూస్తే మొట్టమొదటి రోజుల్లో ప్రధాన యాజకుడే వచ్చే పని చేస్తున్నప్పుడు ఇక్కడ అధికారులు ఎందుకు రాలేదు పని చేయడానికి? అందులో ప్రజలకు అధికారులు కదా, ప్రజలందరూ కలిసి పని చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా నార్మల్గా కలిసి పని చేయాలి కదా, కానీ వీళ్ళు ఎందుకు పని చేయలేదు? బహుశా ఏమై ఉండొచ్చు, ఖచ్చితంగా చెప్పలేం ఏమై ఉండొచ్చు అంటే బహుశా వాళ్ళ పొజిషన్ చాలా గొప్పది కాబట్టి, అంత గొప్ప పొజిషన్లో మేము ఉన్నాము కాబట్టి మేము వచ్చే పనులన్నీ మేము చేయమనుకున్నారేమో బహుశా. అలాంటి రీజన్ కూడా ఉంటుంది కొన్నిసార్లు. మనుషులు కొన్నిసార్లు మనం ఏంటంటే ఈ పనులన్నీ కూడా ఏదో చదువు లేని వాళ్ళు చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళు పని చేయాలి, మేము పెద్ద పెద్ద జాబులు చేస్తున్నాం, మేము బాగా చదువుకున్నాం కాబట్టి మేము ఇలాంటి పనులు మేము మేము ఇంకా కొంచెం అఫీషియల్గా ఉండే పనులు ఏమంటే మాకు చెప్తే మేము చేస్తాం. బహుశా ఎవరు బయటికి వెళ్ళి అనకపోవచ్చు, కానీ బేసిక్గా కొన్నిసార్లు కొన్ని విషయాలు ముందుకు రాకపోవడానికి కారణాల్లో వాళ్ళ మనసు ఉండే ఒక కారణం ఇలాంటి కారణం కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మనం కొన్ని పనులు చేయడానికి మనకి ఏదైతే మన గౌరవం ఉందా అనుకుంటున్నామో, ఏదైతే మనకు సొసైటీలో కొంచెం గొప్పతనం ఉందనుకుంటున్నామో దాంతో పోల్చినప్పుడు ఏంటంటే ఇది నేను చేస్తే ఇది నాకు అవమానంగా ఫీల్ అవుతాం కొన్నిసార్లు మనం. బహుశా వీళ్ళు అనుకున్నారేమో, అలా కారణమై ఉండొచ్చు. లేదనుకుంటే బహుశా నెహెమ్యా కంటే వీళ్ళ దగ్గర బెస్ట్ ప్లాన్ ఉందనుకున్నారేమో. నెహెమ్యా ఏదో ఇలా చేద్దాం అన్నాడు, అంతా స్టడీ చేశాడు 2వ అధ్యాయంలో, అంతా 3 రోజులు తిరిగి అంతా ప్రయాణం చేసి స్టడీ చేశాడు. ఎంతకన్నా బెటర్గా నా దగ్గర ఐడియా ఉంది, మా ఐడియాని కనుక నెహెమ్యా బహుశా తీసుకుని ఉంటే అప్పుడు బహుశా మేము కూడా సహకరించలేము. బహుశా అలాంటి ఆలోచన ఉందేమో వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ అధికారులు అంటే అర్థం ఏంటంటే ప్రజలందరూ వీరి మాట అంటారు. ఇప్పుడు సడన్గా ఇప్పుడు నెహెమ్యా అంటే ఒక వ్యక్తి ఎక్కడో పుట్టిపోయినటువంటి ఒక ఆయన సడన్గా వీరి మధ్యకు వచ్చాడు. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక నాయకుల్లాగా ఉన్నాడు ఇక్కడ నెహెమ్యా అంటున్నాడు, ఇప్పుడు మనందరం కలిసి పని చేద్దాం. ఇప్పుడు సడన్ వాళ్ళకి అనిపించవచ్చు ఇక్కడ ఇప్పటివరకు మా ఆధిపత్యం మా పెత్తనం ఇక్కడ మేము చాలా ఇస్తాం, సడన్గా ఇప్పుడు నెహెమ్యా అనే వ్యక్తి వచ్చాడు, ఇప్పుడు ఆయనకి అందులో మేము ఎందుకు పని చేయాలి? ఇప్పుడు చూడండి ఇలాంటి కూడా కొన్నిసార్లు అడ్డు వస్తే తెలుసా, పరిచర్యలో కొన్నిసార్లు ఏంటంటే ఆయన మాట మేము ఎందుకు వినాలి, ఇలాంటివి కూడా వస్తాయి కొన్నిసార్లు. ఎందుకంటే మేము చాలా గొప్ప వాళ్ళమి. ఇక్కడ బహుశా వల్ల అలాంటి కారణం ఉండొచ్చు. లేదంటే వాళ్ళకి బహుశా సొంత ఆలోచన ఉండొచ్చు. ఏం సొంత ఆలోచన ఉండొచ్చు అంటే ఇప్పుడు చూడండి అంతా కట్టడం ఒక ప్లాన్ వేసాడు నెహెమ్యా 2వ అధ్యాయంలో మనం చూసారు. ఆయన చాలా జాగ్రత్తగా స్టడీ చేశాడు ప్రాకారాలు. అలా చూసుకున్నప్పుడు బహుశా వాళ్ళు కోఆపరేట్ చేయడానికి ఇంకొక రీజన్స్ కూడా ఏమై ఉండొచ్చు, జస్ట్ ఊహ ఇది ఏమై ఉండొచ్చు అని బహుశా అనుకోవచ్చు. మమ్మల్ని అడిగి చెప్పుంటే బహుశా మేము మంచి ప్లాన్ ఇంకా ఇచ్చేవాళ్ళం, మేము చెప్పినట్టుగా చేసి ఉంటే మేము కూడా ఖచ్చితంగా సహకరించేవాళ్ళం. ఇక్కడ నెహెమ్యా మేము చెప్పినట్టుగా చేయట్లేదు, ఆయన చెప్తున్నాడు కాబట్టి మేము కోఆపరేట్ చేయం. ఎలాంటి మనస్తత్వాలు కూడా పరిచయంలో ఉంటాయి. ఒక పని చేద్దాం అన్నప్పుడు నేను చెప్పినట్టు కనుక చేస్తే అప్పుడు నేను కూడా ముందుకి వస్తాను. నార్మల్ ఎలా ఉంటాం కొన్నిసార్లు ఆయన నచ్చినట్టు చేసుకుంటారండి, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అన్నట్టు కూడా కొన్నిసార్లు ఆలోచిస్తాం. లేదు బహుశా నెహెమ్యా నచ్చుకో, లేదా నెహెమ్యా యొక్క ప్లాన్స్ నచ్చుకో, లేదా నెహెమ్యా వాళ్ళకి ముందు చెప్పలేదనో, లేదా వాళ్ళని కన్సల్ట్ చేయలేదనో ఏదైనా సరే కావచ్చు. కొంతమంది మాత్రం నెహెమ్యా ఎంత బలంగా ప్రేరేపించినా సరే అది దేవుని యొక్క ప్రేరేపణ సరే ఇంకొనో కొంతమంది సహకరించినటువంటి వారు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఉంటూనే ఉంటారు. అలా ఎక్కడ కూడా నెహెమ్యా ప్రేరేపించిన తర్వాత కొంతమంది ఖచ్చితంగా ముందుకు వాళ్ళు రాలేదు. అది కూడా మనం గమనిస్తున్నాం. అదే ఇక్కడ బైబిల్ మనం చూస్తే చూడండి, ఇక్కడ 8వ వచనం చూస్తే అక్కడ చూడండి చదువుతాను, 8వ వచనం ఒక లైన్ చదువుతాను చూడండి. వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధించి అయిన హర్షయ కుమారుడైన ఉజ్జియేలు బాగు చేయవాడు. ఇక్కడ చూడండి ఒక వ్యక్తిని చూస్తున్నాను ఇక్కడ చూడండి. ఇక్కడ 8వ వచనం చూస్తే బంగారు పని చేసేటువంటి వాడు అంటే చూడండి. అలా 8వ వచనం సుమారుగా మనం 14-16 వచనం చదివితే అక్కడ ఒక 2-3 గురించి రాయబడితే ఏమో బైబిల్ ఏముంటుందంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు చేస్తున్నటువంటి పని వేరంట, కానీ వాళ్ళు ఈ పని చేయడానికి వచ్చారు. ఇప్పుడు చూడండి వీళ్ళందరూ కూడా కట్టడానికి ముందుకు వచ్చారంటే వీళ్ళందరూ కూడా ఏదో తాపి మేస్త్రులని కాదు, వీళ్ళందరూ సిమెంట్ పని చేసేవాళ్ళని కాదు, వీళ్ళందరూ ఏదో కూలి పని చేసిన వాళ్ళని కాదు. ఇందులో ప్రధాన యాజకుడు లాంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు. అసలు ఎప్పుడు కూడా ఇలాంటి పనిని బహుశా జీవితంలో చేయనటువంటి ప్రధాన యాజకుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. అదే టైంలో అసలు ఇలాంటి కట్టడం గురించి అసలు ఏమాత్రం అనుభవం లేనటువంటి కొంతమంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అందులో ఇక్కడ మనం చూస్తే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ బంగారం పని చేసేటువంటి వాడు అంట. నార్మల్గా ఆయన డ్యూటీ ఏంటంటే బయట నార్మల్ ఆయన వృత్తి ఏంటంటే వేరే పని చేసేవాడు ఈయన, కానీ ఈయన కూడా వచ్చాడు పని చేయడానికి. ఒకసారి ఆలోచన అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ ఎందుకని ఆ పని చేసేవాడు ఎంతమంది ఆయన ఏ పని చేస్తూ ఉన్నాడో, ఏం పని చేసేవాడు వచ్చి పని చేసేవాడు బైబిల్ ఎందుకుంది? బహుశా అనుకుంటాను ఎందుకు ఉందంటే ఈ పనిని చేయడానికి బహుశా ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి ఇందులో ఏమాత్రం కూడా నైపుణ్యత కానీ పనితనం కానీ ఇందులో వరకు లేదు. సడన్గా నెహెమ్యా అంటే వ్యక్తి బబులోను రాజ్యం నుంచి వచ్చి ఇప్పటివరకు ఎవరికి లేనటువంటి ఒక తలంపును పెట్టి మనం ఇలాగే
ఇదే ప్రాకారాలు బలహీనంగా ఉన్నటువంటి ఇదే స్థితిలో ఎందుకు మనం బ్రతకాలి? ఎందుకంటే బెటర్గా కూడా మనము జీవించవచ్చు కదా. దేవుడు మనకు అవకాశం ఇస్తాడని చెప్పేసి ఒక ఉన్నతమైన ఒక ఉద్దేశాన్ని తెలియజేసి వారి ముందు గురి నిలిపాడు. ఇప్పుడు సడన్గా ఆ పని నాకు చేత కాదు అని వీళ్ళని తప్పించుకోవచ్చు. వీళ్ళు ఇంకేదైనా చిన్న చిన్న మేము చేస్తాం, ఈ పని మా వల్ల అవ్వదు, మాకు ఇది చేత కాదు కాబట్టి అని కూడా చెప్పి జెన్యూన్ రీజన్గానే చెప్పుకొని కూడా తప్పించుకోవచ్చు కొంతమంది. కానీ బైబిల్లో చూడండి, కొంతమంది అలాంటి వాళ్ళు, కొంతమంది ఇక్కడ మనం చూస్తే 6వ వచనం నుండి సుమారు 12వ వచనం వరకు అక్కడ చూస్తే కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు, వేరే పని చేసేటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు కూడా వచ్చి ఈ పనిని చేయడం బైబిల్ మనం చూస్తున్నాం. అదేం చెప్తుందంటే, యాక్చువల్గా దేవుని యొక్క పని చేయాలంటే ప్రతిదీ మనకు తెలియాలని ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియలేదు. దేవుని పని చేయాలంటే మనస్సు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంటే, ఉద్దేశం ఇది కరెక్ట్ అయి ఉంటే, దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడాలి అంటే ఒక నిజమైనటువంటి ఒక ఉద్దేశం, ఆలోచన ఉంటే ఆటోమేటిక్గా దేవుడిని చేతుల్ని బలపరుస్తాడు. దేవుడు మన చేతులు బలపరుస్తాడు. నాకు తెలియదు అన్నని వీలు లేదు. అలాగని అందరూ పని చేయాలి అని ఏదో రూల్గా బలవంతంగా చేయించడం గురించి మనం మాట్లాడలేదు. నాకు పని చేయాలి అనేటువంటి ఒక ఆలోచన నాకు ఉంది. నేను కూడా చేస్తే బాగున్నటువంటి ఆలోచన నాకు ఉంది. ఇన్వాల్వ్ అవ్వాలన్న ఆలోచన నాకు కూడా ఉంది. ఆశ నా హృదయంలో కూడా ఉంది. కాకపోతే నా చేతులు బలహీనం అని అనుకొని ఆగిపోకుండా ఆశ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చేస్తున్నట్లుగానే వాళ్ళు కూడా పనిని బాగానే చేశారు. పని కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు నెరవేర్చగలిగారు. అసలు ఏమాత్రం అనుభవం లేనటువంటి వారితో కూడా నెహెమ్యా ఆ రోజున పని చేయించగలిగాడు. పనిని బెటర్గా చివరికి ముగించబడింది. ఎందుకంటే అక్కడ చెప్పండి చూసారు, మొదటి వచనంలో వాళ్ళంట ఆ ద్వారంలో వాళ్ళు తయారు చేసిన ప్రతిష్ఠించిన బైబిల్ మనం చూస్తున్నాం. వాళ్ళు ఎలా చూశారు, ఆ ప్రాకారాలు కట్టబడే పని ఎలా చూశారు తెలుసా? అదొక ప్రత్యేకమైనటువంటి ఒక పరిశుద్ధమైన ఒక పనిలాగా అది ప్రతిష్ఠించారని బైబిల్ మనం చూస్తున్నాం. జస్ట్ గోడలు కట్టడం కూడా ప్రతిష్ఠించడమా? అది ప్రతిష్ఠించాలన్న విషయం చెప్తుందంటే ఆ పని వాళ్ళకి ఎంత ప్రత్యేకమైనది చెప్తుంది. అది ఎంత ఇంపార్టెంట్గా వాళ్ళు చూసారో చెప్తుంది ఆ విషయం. అందుకని అనుకుంటాను, పని చేయనటువంటి వాళ్ళు, పని రానటువంటి వాళ్ళు కూడా ఎందుకు ఆ రోజు వచ్చి ఎందుకు సహకరించారు అంటే దానికి కారణం ఏంటంటే, మన లైఫ్ టైంలో ఇంతకంటే బెటర్గా పనిచేసే అవకాశం జీవితంలో ఇంకొకసారి మనకి అవకాశము రాదు. నాకు పని రాదు అని సింపుల్ చెప్పుకొని తప్పించుకునే అంత అల్పమైనటువంటి పని కాదు అది. ఇది ఎంత గొప్ప కార్యం అంటే వాళ్ళకి అనిపించింది, ఇది మనకు రాదు కాబట్టి ఒక చిన్న కారణాన్ని బట్టి మనం ఆగిపోవడం కంటే, ఇది జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం కాబట్టి మనకు తెలియపని సార్ పర్లేదు, మనం ప్రయత్నం చేద్దాం అనుకున్నారేమో బహుశా. అందుకని వేరే వేరే పనులు చేసేటువంటి వాళ్ళు కూడా వచ్చి పని చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగందరూ కలిసి బైబిల్ అక్కడ పనిచేయడం బైబిల్ మనం చూస్తున్నాం. అదేం చెప్తుందంటే, మనకు కొన్ని తెలియదు కాబట్టి నేను చేయలేదండి అన్న వీలు లేదు. నిజంగా చెప్తున్నాను చూడండి, మన నిజంగా కనుక ఉద్దేశం ఉంటే, నిజంగా గొప్ప కోసమో లేదా మనకిష్టం కావడానికి గురించి అని ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు. నిజంగా సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలని కానీ లేదా దేవుని పని కాబట్టి అనుకుని కనుక పనిచేయడానికి ముందుకు వస్తే, వాళ్ళెంత బలహీనమైనటువంటి వాళ్ళని సరే కావచ్చు, వాళ్ళకి ఎంత కెపాసిటీ లేకపోయినా సరే దేవుడికి ఖచ్చితంగా వాళ్ళకి కెపాసిటీని ఇస్తాడు. దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు. అది లాస్ట్లో మీకు ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను. దేవుడు మనకి సామర్థ్యాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు. దేవుడికి ఏం కావాలంటే, దేవుడికి గొప్పగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళకి అది కావాల్సింది. దేవునికి యాక్చువల్ చెప్పాలంటే ఇంకా దేవుడు పనిచేసే విధానం ఎలా అంటే తెలుసా, జ్ఞానం సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటాడు. నేను జ్ఞానవంతుని కాబట్టి నాకు ఇది కావాలి అని ఏ మొమెంట్లో సరే ఎవరైనా సరే తమకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి కానీ జ్ఞానం బట్టి ఎవరైతే అనుకుంటారో దేవుడు యాక్చువల్ అలాంటి వాళ్ళు తీసుకుంటాడు. దేవుడికి అలాంటి వాళ్ళు వద్దంట. దేవుడికి ఎలాంటి వాళ్ళు కావాలి తెలుసా? దేవుడు నేను కాబట్టి ఇది చేయగలను, దీన్ని చేయడానికి క్వాలిఫైడ్ పర్సన్ నేను అనుకున్నటువంటి వాళ్ళు దేవుడు పక్కన పెట్టేస్తాడు. దేవుడు ఎలాంటి తెలుసు, నాకు చేత కదా అనుకున్నటువంటి వాళ్ళని దేవుడు నీలాంటి వాళ్ళు నాకు కావాలి అనుకుంటాడు. దేవుడు అలాంటి వాళ్ళు యాక్చువల్ తీసుకు ఇష్టపడతాడు. ఈవెన్ పరిచయం యాక్చువల్గా వాక్యం చేసేటువంటి పరిచయం ఎలాంటిదైనా సరే కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, నార్మల్ దేవుడు ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటాడంటే, ఇది నా కెపాసిటీకి మించింది అన్నటువంటి వాళ్ళకి మాత్రమే దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. ఇది నేను చేయగలను, ఇది నా కెపాసిటీ చేస్తే నేనే చేయగలను అనుకున్నటువంటి వాళ్ళని దేవుడు పక్కన పెట్టేస్తాడు. దేవుడు ఎలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తాడంటే, ఇది నేను చేయలేను కానీ నేను చేయగలిగితే బాగున్ను, నాకు చేయాలని మనసు ఉంది, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నాకు కెపాసిటీ లేదు, ఇది నా వల్ల అవ్వదు అని ఎప్పుడైతే నిజంగా వాళ్ళు అనుకుంటారో, అలాంటి వాళ్ళకున్న ఆశను బట్టి, వాళ్ళకున్న మంచి ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళు యాక్చువల్గా సామర్థ్యాన్ని ఇచ్చి దేవుడు నడిపిస్తాడు. దేవుడు అవసరమైనటువంటి సామర్థ్యాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేవునికి కావాల్సిన ఏంటంటే గొప్ప గొప్ప తలాంతులు ఉన్నటువంటి వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది.
దేవుని మాటకు లోబడేటువంటి వాళ్ళు దేవునికి కావాలి. సింపుల్గా నేను చేద్దాం అనుకుంటున్నాను అని అవకాశం ఎదురు చూస్తారు చూసారా, అంటే అవైలబిలిటీ ఉంటారు చూసారా, నేను చేస్తాను అని అవైలబిలిటీ ఉన్న వాళ్ళకి దేవుడు అవకాశం ఇస్తారు. కానీ గొప్ప గొప్ప టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు అవకాశాన్ని ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే వాడబడ్డానికి కావాల్సిన యాక్చువల్గా టాలెంట్ కూడా కాదు. యాక్చువల్గా దేవుడు టాలెంట్ని చూసి సెలెక్ట్ చేసుకోవడం మనుషుల్ని. దేవుడు టాలెంట్ కంటే ఎక్కువగా దేవుడు ఏం చేస్తాడంటే చెప్పింది విని దాన్ని అర్థం చేసుకొని గ్రహించి ఉద్దేశాన్ని కరెక్ట్గా తెలుసుకొని దానికి అనుకూలంగా చేయగలిగేటువంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తాడు. దేవునికి అలాంటి వాళ్ళు కావాలి కానీ టాలెంట్ల పర్సన్స్ కాదు. ఎందుకంటే ఎందుకు టాలెంట్ దేవునికి అంత ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిని కనుక దేవుడు కనుక తన చేతుల్లో తీసుకుంటే వ్యక్తిగా నిజంగా దేవుని లోపడానికి ఇష్టపడి దేవునికి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడితే ఆ వ్యక్తిని దేవుడు తన చేతుల్లో తీసుకొని ఆటోమేటిక్గా దేవుడు కావాలని టాలెంట్ని ఇస్తాడు. ఎందుకంటే ఎలాంటి వాళ్ళు కానీ సరే లోకంలో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే తలాంతనిచ్చేది దేవుడే. అది ఏ పని అయినా సరే కావచ్చు, నేను చెప్తున్నాను చూడండి, అది ఏ పని అయినా సరే కావచ్చు, చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఏ పని అయినా సరే క్రిస్టియన్సే కాదు అన్యులకు కూడా గొప్ప గొప్ప టాలెంట్స్ చాలామందికి ఉండడం చూస్తాం చూసారా. మనం కొన్నిసార్లు అలాంటి వాళ్ళు చూసినప్పుడు మనం చాలా ఇంప్రెస్ అయిపోతాం. బాగా పాటలు పాడగలిగేది చూసినప్పుడు, బాగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం చూసినటువంటి వాళ్ళు మనం చాలా ఇంప్రెస్ అవుతాం. కానీ నేను చెప్తున్నాను చూడండి, వాళ్ళు కూడా తలంత ఇచ్చింది కూడా యాక్చువల్ దేవుడే. అప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు వారిని చూసి మురిసిపోయిన అవసరం లేదు. మనం కనుక తలుచుకుని మనం దేవుని నడితే దేవుడు మనకు కూడా టాలెంట్ని ఇస్తాడు. మన ప్రయత్నం మనం చేయాలి, మనం దేవుని సహకారం మనం కోరాలి. మన వంతు ప్రయత్నం మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు కూడా తలాంతులతో దేవుడు నింపుతాడు. చేయాలి ఏంటంటే దేవునికి అవకాశం ఇవ్వాలి, దేవునికి అందుబాటులో ఉండాలి. దేవునికి టాలెంటెడ్ పర్సన్స్ కాదు కావాల్సిందే. దేవుడు జీరోలాగా ఉండే వ్యక్తిని కూడా తీసుకొని దేవుడు తలాంతులు నింపే బలంగా దేవుడు వాడుకోగలుగుతాడు. ఎందుకంటే చూడండి, మనం ఏ పని చేయగలుగుతున్నా సరే లేదా ఏ చేద్దాం మనసు అనుకుంటే ఇది నా వల్ల అవ్వదని కాదు, ప్రయత్నం చేసి చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు తెలియకుండా మనం బెటర్గా చేయగలుగుతుంటాం. ఏ పని అయినా సరే కావచ్చు, వాయిద్యాలు వాయించడం కావచ్చు, ఇంకేదైనా సరే కావచ్చు. ఎందుకో తెలుసా, అది దేవుని పని అని మాత్రమే తెలుసుకొని ఇది దేవుని యొక్క పనిలో నేను కూడా ఉండాలి అనుకుంటే కనుక అప్పుడు ఖచ్చితంగా దేవుడు తలాంతులు గ్యారంటీగా ఇస్తాడు. అది దేవుని పెద్ద కష్టం కాదు. జస్ట్ దేవుడు ఒక్కసారి కనుక ఆశ ఉన్నటువంటి వారు దేవుడు జస్ట్ తలమ చేసాడు అనుకోండి, ఆటోమేటిక్గా వ్యక్తి బలంగా వాడబడతాడు. ఓ ప్రత్యేకత మనం ఖచ్చితంగా చూస్తాం. కారణం ఏంటంటే ఆ వ్యక్తి టాలెంట్ల పర్సన్ అని కాదు, దేవుడు ఆ తలాంతి ఇచ్చాడు. అందుకే చూడండి క్రిస్టియానిటీలో అందుకనే గొప్ప గొప్ప తలాంతి ఉంది కాబట్టి మనుషులను పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఊరినే మనం అనుకుంటే మనకు వచ్చింది కాదు, స్వతహాగా ఏదైనా సరే ఒక పని జరగాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు దానికి అవసరం ఏంటంటే ఎవరో ఒకరికి దేవుడు తలాంతులు ఇచ్చి నింపుతాడు. అది అలాగని వాళ్ళకి గొప్పతనం ఏమీ కాదు. అది అవసరం కాబట్టి, పరిచయ ధర్మం జరగాలి కాబట్టి దేవుడు టాలెంట్ని ఇస్తున్నాడు. అది పాటలు పాడడం కావచ్చు, వాయిద్యాలు వాయించడం కావచ్చు, ఇంకేదైనా సరే కావచ్చు. అందుకనే ఇక్కడ ఎవరిని మనం సన్మానించడానికి పోగొట్టడానికి వీలు లేదు. ఎందుకంటే అది దేవుని యొక్క పని, దేవుడు ఆ తలాంతులు మనకి ఇచ్చాడు. అందుకే కూడా చూడండి, వీళ్ళు పెద్దగా వేరే వేరే పనులు చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బలహీనమైనటువంటి వాళ్ళు, ఈ పనులు పెద్దగా చాతుకుని ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళు అయినా బైబిల్ మనం చూస్తే వీళ్ళు కూడా గొప్పగా వాడబడ్డం బైబిల్ మనం చూస్తున్నాం. అదేం చెప్తుందంటే నిజంగా పని చేయాలనేటువంటి ఒక నిజమైనటువంటి ఒక ఆలోచన మనకు ఉండాలి, కానీ టాలెంట్ కొద్దు అనేమి లేదు. మనకు కెపాసిటీ లేదు అనుకోవడానికి వీలు లేదు. కెపాసిటీ దేవుడు ఆటోమేటిక్గా ఇస్తాడు. అందులో చూడండి, బంగారం పని చేశారు వాళ్ళు చాలా సెన్సిటివ్గా చేశాడు పని. కానీ ఇలాంటి వాళ్ళు రాళ్ళు రప్పలు మోసి ఇసుక మట్టి ఇలాంటివన్నీ కలుపుకొని వాళ్ళు పని చేశారు. ఆ పని సమర్థవంతంగా చేశారు వాళ్ళు. ఆ పని వాళ్ళ ప్రొఫెషన్ సంబంధించింది కాదు, అయినా వాళ్ళు చేయగలిగారు. ఎందుకంటే వాళ్ళకి మనసు ఉంది, దేవుడు వారి చేతులను బలపరిచాడు, వాళ్ళ కార్యాలని చేయగలిగారు. అందుకని ఇక్కడ రకరకాల పరిస్థితులు ఉండేవారు మనం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళందరూ కలిసి చివరికి బైబిల్ మనం చూస్తే వాళ్ళు ఆ ప్రాకారం సక్సెస్ఫుల్గా వాళ్ళు కట్టగలిగారు. అదేం చెప్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్దేశం మనం కరెక్ట్గా తెలుసుకోవడం మనం నేర్చుకోవాలి. ఉద్దేశం కరెక్ట్గా ఉంటే, ఎందుకంటే అక్కడ బిగిన్ అవుతుంది ప్రతిదీ కూడా. ఎందుకు అన్నది అర్థం చేసుకోవాలి. మనం చర్చ అని చెప్పుకొని దేవునికి అని చెప్పుకొని ఏ పని చేస్తాను ఎందుకు అన్నది ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చు కాబట్టి అని కాదు, లేదా నేను చేయగలను కాబట్టి అని కాదు. వేరే వేరే కారణాలు ఎప్పుడు కూడా అసలు మన వైపు నుంచి ఉండవు. కారణాలు ఎప్పుడు కూడా దేవుని వైపు నుంచే ఉంటాయి. అలాగే ఉండాలి. ఇక్కడ నెహెమ్యా ఎందుకు వచ్చాడు ముందుకి? కడితే ఆ గోడ మీద నెహెమ్యా పేరు రాస్తారా? అదేముండదు. ప్రాకారం మీద నెహెమ్యా పేరు రాయరు. అక్కడ శిలాఫలకంలో ఏదో కడపష్టం తీసుకొచ్చి నెహెమ్యా పేరు రాసి ఆయన సహకారం జరిగిందని పేర్లు ఏమి రాయరు అక్కడ. ఆయన నెహెమ్యా ఎందుకు చేశాడు? నెహెమ్యా హృదయంలో ఒక ఆలోచన ఉంది. అలా నెహెమ్యాకి ఏ ఆలోచన దేవుడు పెట్టాడో అదే ఆలోచన చాలా మనుషుల్లో కూడా దేవుడు
ప్రేరేపించాడు. అందుకే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. అందరూ కలిసి పని చేస్తే ఆ పని సక్సెస్ఫుల్గా జరగడం బైబిల్ మనం చూస్తున్నాం ఇక్కడ 3వ అధ్యాయంలో. ఇప్పుడు చూడండి, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే బైబిల్లో మత్తయి సువార్త 20వ అధ్యాయంలో తలాంతుల గురించి యేసు సుప్పాని చెప్పారు చూసారా. మత్తయి సువార్త 20వ అధ్యాయం మనం చూస్తే అక్కడ తలాంతులు చూడండి, 1, 3, 5 తలాంతులు యజమానుడు దాసుడికి ఇచ్చారు చూసారా. అక్కడ మనం చూస్తే అక్కడ సందర్భం మనం చూస్తే ఏ సందర్భంలో యేసుక్రీస్తు ఉపమానం గురించి చెప్పారు తెలుసా. ఆయన యాక్చువల్గా సిలువ మీదకి వెళ్ళిపోయి తర్వాత పరలోకానికి చేర్చబడే టైం దగ్గర పడినప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళడం గురించి, సిలువ గురించి, మరణం గురించి మాట్లాడుతున్న సందర్భాల్లో ఈ ఉపమానం కూడా ఆయన చెప్పారు. ఆ ఉపమానం చెప్పినప్పుడు యాక్చువల్ ఆయన ఏం చెప్పారంటే, ఒక యజమానుడు మనందరూ తెలుసు కాబట్టి బైబిల్ తీసుకుని చెప్పేస్తున్నాను. యజమానుడు తలాంతులు ఇచ్చాడు. 3 దాసులను పిలిచి బైబిల్ మనం చూస్తే వారి సామర్థ్యాన్ని బట్టి యజమానుడు అంటే వారికి తలాంతులు ఇచ్చాడు. బైబిల్ మనం చూస్తాం వారి సామర్థ్యాన్ని బట్టి వారికి తలాంతులు ఇచ్చాడు. వారి కెపాసిటీ అంతే. ఓ వ్యక్తికి 5 ఎందుకు అంటే ఆయన 5 అయితేనే హ్యాండిల్ చేయగలరు కాబట్టి 5. వాళ్ళు 2 ఎందుకు, వాళ్ళు 2 అయితేనే హ్యాండిల్ చేయాలి కాబట్టి. ఒకరు 1 ఎందుకు అంటే వాళ్ళు అదైతేనే హ్యాండిల్ చేయగలుగుతారు కాబట్టి. అలాగే 5 ఉన్నటువంటి వాడు 2 తలాంతులు ఉన్నవాడి కంటే గొప్పడని కాదు, లేదంటే 1 తలాంతు మాత్రమే పొందుకున్నటువంటి వాడు 2 వాడి కంటే తక్కువని కాదు, 2వ వాడు ఎక్కువని కూడా కాదు. కానీ అక్కడ దేవుడు ఇచ్చినప్పుడు వారి సామర్థ్యాన్ని బట్టి ఇచ్చడానికి బైబిల్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత యజమానుడు ఏమో దూరదేశంకి వెళ్ళిపోయిన బైబిల్ మనం చూస్తున్నాం. వెళ్ళి కొంతకాలం తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు దాసులు అందరూ వచ్చారు. వచ్చి 5 తలాంతులు ఉన్నటువంటి వాడు తిరిగి వచ్చాడు. వచ్చి అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, ఇదిగో నీకు మళ్ళీ 5 తలాంతులు నేను రెట్టింపు చేసి తీసుకొచ్చాను. వెరీ గుడ్ అన్నాడు యజమానుడు. బలా నమ్మకం మంచి దాసుడు అని యజమానుతో పాటు నువ్వు కూడా సంతోషించాలని పిలిచాడు పక్కకి. 2 తలాంతులు గలవాడు కూడా వచ్చాడు. అయ్యా నువ్వు నాకు 2 ఇచ్చావు, నేను 2 తీసుకొచ్చి ఇస్తున్నాను. అక్కడ కూడా బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. నాతో పాటు సంతోషించి అన్నాడు యజమానుడు. 1 తలాంతు గలవాడు వచ్చాడు చూసారా, ఆయన అన్నాడు నాకు భయం అన్నాడు. నాకు భయము, లాస్ అయిపోతానని భయము, అందుకని నేను దీన్ని ఏం చేయలేదు, దీన్ని దాచిపెట్టిందిగో నీ 1 తలాంతు నువ్వు తీసుకో. ఆ యజమానుడు యాక్చువల్ ఏమని తెలుసా, చెడ్డ దాసుడు అన్నాడు. అది మాత్రం కాదని వాడు పిరికివాడని దేవుడు అన్నాడు. అక్కడ యజమానుడు పిరికివాడని అన్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ వారి కెపాసిటీని బట్టి యజమానుడు వారికి తలాంతుల్ని ఇచ్చాడు. అంటే ఆ 1 తలాంతు ఉన్నటువంటి వాడు కూడా ఈవెన్ దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాడు. అందుకని అన్నట్టు చూసారా, కనీసం వాడికి బాగా చెప్పండి, కనీసం నువ్వు ఎవరెవరు వడ్డీకి ఇచ్చిన అంత కొంత వడ్డీ వచ్చేది. నువ్వు పెద్దగా మిగిలినటువంటి వాళ్ళ కష్టపడకుండా కూడా నీకు యాక్చువల్గా ఎంతో కనీస ప్రయత్నం నువ్వు చేస్తుంటే నాకు ఎంత ఉపయోగపడి ఉండేవాడివి, నాకు ఎంత ఉపయోగపడేది, నేను నీకు ఇచ్చి వెళ్ళిన దానికి ఎంతో కొంత నాకు ప్రయోజనకరంగా ఉండుండేది. నువ్వు సేఫ్ జోన్ ఉంటే కూడా నువ్వు ప్రయత్నం చేస్తుంటే ఒక లాస్ అయినా ప్రాబ్లం లేదు. కానీ నువ్వు లాస్ అవ్వు, ఎందుకంటే నీ కెపాసిటీని బట్టి నేను నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు లాస్ అవ్వవు, నాకు తెలిసే విషయం. మరి ఇప్పుడు ఎందుకు నువ్వు ఇదే అంటే నువ్వు ఎందుకు చేయలేకపోయావంటే నీకు రాక్ కాదు, నీకు భయం వల్ల నువ్వు చేయలేకపోయావు. ఎప్పుడైనా చూడండి, భయపడుతూ కూర్చోను అనుకోండి, మనం నార్మల్గా మనం ఏది కూడా మనము కొంచెం బెటర్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం, ఇది మనం యాక్చువల్గా చేయలేం. పాటలు పాడడం భయపడ్డాం అనుకోండి, ఇంక నువ్వు బెటర్గా పాటలు పాడలేవు యాక్చువల్గా. అలా వాయిద్యాలు వాయించేసి సరే భయపడుతున్నావు అనుకోండి, భయం అనేది ఏం చేస్తా అంటే నీకు ఎంత టాలెంట్ ఉన్నా సరే భయం అనేటువంటి ఒక్క కారణం ఏంటంటే ఇది మొత్తం అన్నిటికీ బ్రేక్ చేసేస్తుంది. బహుశా తప్పులు చేయొచ్చు స్టార్టింగ్లో, కానీ ఇంక నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు బెటర్గానే మారుతావు. ఎప్పుడైనా సరే భయం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మనకి ఎంత తలాంతులు నింపినా సరే ఆటోమేటిక్ అక్కడితో మనం ఆగిపోతాం. అలాగా ఆ ఒకడు పిరికి దాసుడు, చెడ్డ దాసుడు ఎందుకు చెడ్డోడు అయ్యాడంటే ఏదో తప్పు చేసి చెడ్డోడు అవ్వలేదు, ఇచ్చిన దాన్ని ఏమీ యూజ్ చేయకుండా ప్రయత్నం చేయకుండా కదా చెడ్డ దాసుడు అయ్యాడు. కానీ మీరు బైబిల్ చూడండి, అక్కడ 5 తలాంతులు 2 తలాంతులు ఉన్నటువంటి వాళ్ళని చూసారా. అక్కడ బైబిల్ మీరు చూడండి, ఇద్దరిని బలానమ్మకమైన మంచి దాసుడా అని అన్నాడు. ఇప్పుడు మనం కొంచెం నార్మల్గా 5 తలాంతులు ఉన్నవాడు ఇంకా 5 తలాంతులు ఎక్కువ తెచ్చాడు, 2 తలాంతులు ఉన్నవాడు ఇంకా 2గా తెచ్చాడు, 5 ఉన్నవాడు ఎక్కువ తెచ్చాడు కాబట్టి 5 తలాంతులు రెట్టింపు చేసి తెచ్చినటువంటి వాడికి ఎక్కువ గౌరవం దక్కాలి, ఎక్కువ బహుమానం దక్కాలి బహుశా మనం అనుకుంటాం. కానీ ఇద్దరితోనూ దేవుడు ఒకే రకంగా మాట్లాడాడు. లోక సంబంధంగా భౌతికంగా మన వైపు నుంచి ఆలోచించామనుకుంటాం. మనం అనుకుంటాం ఈయన 5 తలాంతులు ఇచ్చాడు కాబట్టి ఈయన కొంచెం గొప్పగా బెటర్గా పనిచేశాడు, యజమాని గొప్ప లాభం తీసుకొచ్చాడు, ఎక్కువ సంతోషము, ఎక్కువ ప్రాఫిట్, ఎక్కువ ప్రతిఫలము 5 తలాంతులను తెచ్చినటువంటి వానికి ఇవ్వాలి అని మనం అనుకుంటాం. కానీ యజమానుడు ఎలా చూశాడు తెలుసా, ఆయనకి 5 ఇచ్చినప్పుడు నేను కెపాసిటీని బట్టి ఇచ్చాను, ఇతనికి 2 ఇచ్చినప్పుడు కెపాసిటీని బట్టి ఇచ్చాను. వారి కెపాసిటీ తగ్గట్టు పని చేస్తానో తెలుసు కాబట్టి దానికి తగ్గట్టు నేను ఇచ్చాను. 5 ఉన్నటువంటి వాడు వాడి కెపాసిటీ అంతకు ఉంది కాబట్టి వాడు 5 తిరిగి తేగలిగాడు. 2 ఉన్నటువంటి వాడు కూడా అంతగానే కష్టపడ్డాడు కాబట్టి వాడు కూడా 2 తేగలిగాడు. ఆయన నువ్వు బహుమానం మాత్రం ఇద్దరికి ఒకటే, వాడు 5 ఎక్కువ లాభం తెచ్చుకొచ్చాడు, ఒకడు 2 ఎక్కువ లాభం తెచ్చాడు. ఆయన ఎందుకు తెలుసా బహుమానం సమానం ఎందుకు మెచ్చుకున్నాడు, ఇద్దరిని ఒకవేళ ఎందుకు మెచ్చుకున్నాడు తెలుసా,
అసలు యజమానుడు వాళ్ళని మెచ్చుకొని సంతోషంలో వాళ్ళు కూడా పాలుభాగస్తులమని చెప్పింది, వాడు 5 ఎక్కువ తెచ్చాడన్న తలాంతులను చూసుకోలేదు, వారి నమ్మకాన్ని చూసి బహుమానాన్ని ఇచ్చాడు. నమ్మకం విషయానికి వచ్చేసరికి ఇద్దరు సమానమే. వాడు 5 తెచ్చాడు, ఒక 2 తెచ్చాడు. భౌతికంగా చూస్తే 5 ఎక్కువ తెచ్చాడు కాబట్టి 5 ఎక్కువ తెచ్చిన వాడికి ఎక్కువ బహుశా జీతం పెంచుతాడేమో యజమానుడు అని మనం అనుకుంటాం. కానీ యజమానుడు అలా చూడలేదు. యజమానుడు ఎలా చూశాడు తెలుసా? అక్కడ యజమానుడు వారిని చూసినప్పుడు నమ్మకం మంచి దాస్తాడు అన్న ఇద్దరిని, మరి లాభం తెచ్చావని అనలేదు. 2 తెచ్చినటువంటి వాడిని తక్కువ, 5 తెచ్చిన వాడిని ఎక్కువ పొగలేదు. ఎందుకో తెలుసా? అక్కడ యజమానుడు ఏం చూశాడు అంటే నమ్మకాన్ని చూశాడు. నమ్మకాన్ని చూసి ఇద్దరికి ఒకేలాంటి ప్రతిఫలాన్ని ఇచ్చాడు, ఒకేలాగా ఇద్దరిని మెచ్చుకున్నాడు. అక్కడ అంటే బేసిక్గా దేవుడు ఏం చూస్తున్నాడంటే అక్కడ నీకు అప్పగిన పని నువ్వు శ్రేష్టంగా నువ్వు చేయగలుగుతున్నావా లేదన్నది దేవుడు చూస్తున్నాడు. ఎంత లాభం తెచ్చావు అన్నది కాదు, నీకున్న దాంట్లో నీకు అప్పగిన పని ఎంత నమ్మకంగా నువ్వు బెటర్గా నువ్వు చేయగలిగావు. అందుకని ఇద్దరిని ఒకేలాగా పొగిడాడు, ఇద్దరిని ఒకేలాంటి పొజిషన్లో ఇద్దరిని కూర్చోబెట్టాడు. అయితే గొప్ప విషయం తెలుసా? అయితే వాళ్ళకి యాక్చువల్ చూసుకుంటే బైబిల్ మనం చూస్తే ఆ ఒక టాలెంట్ ఉండి దాచిపెట్టిన ఆడి దగ్గర కూడా అతని దగ్గర కూడా తీసివేసి వేరే వాళ్ళు దేవుడు ఇస్తానని చెప్పాడు. ఉన్నటువంటి వాడికి ఇంకెక్కువ పడుతుందని దేవుడు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, దాన్ని బట్టి అర్థం విషయం ఏంటంటే 5 తలాంతులు ఉన్నటువంటి వాడు ఇప్పుడు 5 తెచ్చాడు చూసారు ఎక్స్ట్రా. ఇప్పుడు నెక్స్ట్ టైం కనుక ఒకవేళ మళ్ళీ యజమానుడు ఇవ్వాల్సి వస్తే ఈసారి 5 ఇంకెక్కువ ఇస్తారు. ఎందుకంటే కలిగినటువంటి వానికి ఇంకెక్కువ ఇవ్వబడుతుంది. 5 అన్నది బిగినింగ్ పాయింట్ మాత్రమే, 5 అన్నది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే, అంతవరకు కాదు. ఇప్పుడు 5 ఎక్కువ తేగలడు కాబట్టి నెక్స్ట్ టైం యజమానుడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ఇంకెక్కువ ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయనకి 5 ఎలా హ్యాండిల్ చేయాలని తెలిసింది, ఇది 2 ఎలా హ్యాండిల్ చేయాలి తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం ఇచ్చాడు బహుశా ఆయనకి 4 ఇస్తాడు, ఆయనకి 10 బహుశా ఇస్తాడు. అప్పుడు అల్టిమేట్గా ఏమైంది, ఈ నమ్మకంగా పనిచేయడం వల్ల ఇంకొక 2 ఎక్స్ట్రా వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఒక చెప్పి యజమానుడు 2 ఎక్స్ట్రా ఎందుకు ఇస్తాడంటే ఇప్పుడు ఆయన కెపాసిటీ పెరిగింది, కెపాసిటీ పెరిగింది. అది ఎలా పెరుగుతుంది కెపాసిటీ? నాకు సామర్థ్యం లేదు లేదు అని కూర్చుంటే కెపాసిటీ పెరగదు, ప్రయత్నం చేస్తే కెపాసిటీ పెరుగుతుంది. నేను చెప్తాను చూడండి, ఎప్పుడైనా సరే ఏ పని అయినా సరే చేసేటప్పుడు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా పని చేయగలుగుతాం. చేస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా ఇంకా బెటర్గా మనం చేయగలుగుతుంటాం. నాకు రాదు అనుకున్న నేనైతే ఎంతవరకేనండి అనుకుని కనుక ఆగిపోతే అంతకుమించి నువ్వు ముందుకి వెళ్ళవు. కానీ మనమే మన హద్దును దాటుకుంటూ బార్డర్ని మనమే పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అల్టిమేట్గా పని గొప్పగా జరుగుతుందని కాదు, నువ్వు బెటర్గా కూడా మారుతావు. అందుకని చూడండి, నిజంగా చెప్తున్నాను చూడండి, నిజంగా మనకు అవసరం అంటే కనుక మన సంఘం ద్వారా లేదు మనం ఇది చేయాలని కనుక దేవుడు తలుచుకుంటే, నేను చెప్తున్నాను చూడండి, యాక్చువల్గా టాలెంట్కి అయితే కొద్దిగా లేదు, కెపాసిటీ అన్నది మనకు లేదు అనకూడదు. ఎందుకంటే మనం కనుక అనుకుంటే, మనకు అవసరం దేవుడు తలంచుకుంటే, మనకు నిజమైనటువంటి స్వచ్ఛమైన మనసుతో మనం చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా దేవుడు టాలెంట్స్ ఇవ్వడం తలాంతలు ఇవ్వడం పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. నేను నిజంగా నమ్ముతాను అదైతే. అల్టిమేట్ మనకి ఏం కావాలంటే టాలెంట్ కాదు యాక్చువల్ కావాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనసు ఉండాలి. ఆ మనసు ఉంటే ఆటోమేటిక్గా దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు. మనకు కావాల్సింది ఏంటంటే అది కావాలి, దేవునికి అందుబాటులో ఉండడం కావాలి. చేయాలంటే నిజమైనటువంటి మనస్సు ప్రేరేపణ నుండి ఇది నేను కాదు, నాకంటే ఈ పని గొప్పది కాబట్టి ఈ పని నేను ఎలాగైనా సరే దీన్ని చేయాలి అంటే ఒక ఆలోచన ఉండాలి. ఎప్పుడైనా సరే నువ్వు నీకంటే నీ లైఫ్ మొత్తం కంటే నువ్వు కలిగినటువంటి అంతటికంటే ఇక నువ్వు దేవునికి నువ్వు చేసే పని నీ లైఫ్ కంటే గొప్పదని అర్థం అవ్వాలి నీకు. నీ లైఫ్ కంటే గొప్పది అలా అనుకున్నప్పుడు మాత్రమే ఈ పని నాకంటే నా లైఫ్ కన్నా వాల్యూ కంటే ఈ పని గొప్పదని అర్థమైనప్పుడే ఆ పనిని బెటర్గా చేయాలంటే ఒక ప్రేరేపణ, నిజమైనటువంటి ప్రేరేపణ మనకి వస్తుంది. ఎప్పుడైతే మనం ఇదేముందిలేండి ఇది చిన్నదే పెద్ద పని ఏం కాదు అనుకున్నాం అనుకోండి, అది సరిపోద్దులే అనుకుంటాం మనం, ఈ మాత్రం చాలు అండి చర్చికి మాత్రం చాలు అనుకుంటాం మనం. ఎప్పుడు దేవుని పని అయినా సరే ఎప్పుడు కూడా ఇది ఈ మాత్రం చాలు అండి చర్చే కదా అని యాక్చువల్ అనుకున్నట్టు అర్థం ఏంటంటే ఇంకా పరిచర్యకు గొప్పతనం ఏంటో మనకి యాక్చువల్గా తెలియదని అర్థం. చిన్న చర్చ కదండి మనకి ఈ మాత్రం చాలు, మనకి ఇదే ఎక్కువ, అది కాదు. చిన్న వాటి ద్వారా కూడా గొప్పగా దేవుడు కార్యాలని జరిగించగలుగుతాడు. చిన్న వాటి ద్వారా కూడా దేవుడు బలమైనటువంటి కార్యాలు జరిగించగలడు. బలమైనటువంటి ప్రతిఫలాన్ని దేవుడు తీసుకొని రాగలుగుతాడు చిన్న వాటి ద్వారా, అల్పమైనటువంటి కార్యాల ద్వారా కూడా దేవుడు. ఇప్పుడు యాక్చువల్గా ఏం చేయాలంటే అది అర్థం ఏంటంటే మనకి ఏదైతే ఉందనుకుంటామో అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన వల్ల మనకు వచ్చింది కాదు, మనం అనుకుంటూ వచ్చింది కాదు, అది పరిచర్యలో జరగాలి కాబట్టి ఉపయోగపడాలి కాబట్టి అని చెప్పేసి దేవుడు మనకు ఒకటి ఇస్తున్నాడు. మనం పాటలు పాడగలనా, వాయిద్యాలు వాయించగలనా, ఇంక ఏ పని మనం చేస్తున్నా సరే ఎప్పుడైనా సరే అది గుర్తుపెట్టుకోవాలి. మనం
అది గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్యాలను బెటర్గా చేయగలుగుతాం. అప్పుడేమవుతుంది తెలుసా? అప్పుడు నిజంగా యాక్చువల్గా ఈ పనిలో పరిచర్య ధర్మం జరగటంలో ఒకళ్ళని తక్కువ చూడడం, ఒకళ్ళని ఎక్కువగా చూడడం, ఒకళ్ళని కించపరచం, ఒకళ్ళని గణపరచం. ఎందుకంటే అందరూ కలిస్తేనే పని అవుతుంది. ఈ ప్రాకారం కట్టేటప్పుడు బహుశా కొంతమంది నిజంగా మేస్త్రులు ఉంటారు, వాళ్ళ పని చాలా ఈజీగా చేస్తారు. ఇందులో బంగారు పని చేసే వాళ్ళు చూసారు, వాళ్ళు కొంచెం కష్టంగా పని చేస్తారేమో. ఒకళ్ళు ఈజీగా చేయగలుగుతున్నాడు కాబట్టి కష్టపడి చేస్తున్నటువంటి నుంచి తక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగని ఎక్కువ కష్టపడితే కానీ ఈ మాత్రం పని చేస్తున్నటువంటి వాడు ఈజీగా పని చేయగలుగుతున్నటువంటి చూసి ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, నేను తక్కువ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క పనిలో దేవుని యొక్క పనే గొప్పది, కానీ పని వాళ్ళు ఎవరు కూడా తక్కువ కాదు. పని వాళ్ళు ఎవరు తక్కువ కాదు. అందుకని ఇందులో మనం ఎవరిని చూసి అసూయపడాల్సిన పని లేదు, ఎవరిని చులకనగా మాట్లాడిన అవసరం లేదు, కాంపిటీషన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకంటే మనకి లేదు. ఎందుకంటే అల్టిమేట్గా ఈ పని ఎవరిది? ఈ పని దేవుని యొక్క పని. ఒకళ్ళు తక్కువ చేసినా ఒకళ్ళు ఎక్కువ చేసినా అల్టిమేట్గా ఎలా చూడాలంటే మనం ఇదంతా అల్టిమేట్గా దేవుని యొక్క పని. ఇది నువ్వు చేస్తున్న దానికంటే ఇంకా ఇది గొప్పది, నువ్వు చేస్తున్న దానికంటే ఇంకా 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 విస్తారమైన విషయం అర్థం చేసుకోవాలి. మనం చాలా లిమిట్గా చూస్తాం, పరిచయం మనం చాలా లిమిట్గానే చూస్తాం, కానీ నువ్వు చూస్తున్న దానికంటే ఇది ఇంకా చాలా గొప్పది అంటున్నాను. యాక్చువల్గా ఇంకా విస్తారమైంది. అందుకనే చేయనటువంటి వాళ్ళు చూసి మనం అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చేయనటువంటి వాళ్ళు చూస్తున్నారేమో, కానీ డైరెక్ట్గానో ఇంకా చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది కళ్ళకు కనిపించేది మాత్రమే ఇది కాదు, ఇది పరిచయం ఇంతే అని కాదు, ఎందుకన్నా ఇది గొప్పది, నువ్వు చూడలేవు. అందుకనే చేయనటువంటి వాళ్ళు చూసి అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది దేవుని యొక్క పని ఉన్నప్పుడు దేవుడు ఎలాగైనా సరే పని చేస్తాడు. ఒకళ్ళు చేయకపోతే దేవుడు ఇంకొకరితో చేస్తాడు. పని చేసేటప్పుడు ఎలా చేయాలంటే నేను లేకపోతే పని అవ్వదన్నంత బెస్ట్గా పని చేయాలి, బెస్ట్గా పని చేయాలి. కానీ నువ్వు లేకపోయినా సరే పని అయిపోవాలి, అలా ఉండాలి. నేను లేను కాబట్టి లోటు అనకూడదు ఎప్పుడు కూడా, ఎప్పుడు అలా ఫీల్ అవ్వకూడదు. నేను చెప్తాను చూడండి, చర్చలు ఎప్పుడైనా సరే ఒకవేళ నేను ఎప్పుడైనా లేకపోయినా సరే నేను లేను కాబట్టి ఈరోజు డల్గా జరిగింది అని ఇంప్రెషన్ రావడం నాకైతే అసలు ఇష్టం ఉంటుంది. నాకు అసలు ఆ భావన కలగకూడదు. చివరి నేను లేకపోయినా సరే యథావిధిగా జరిపిందన్న ఇంప్రెషన్ రావాలని నా ఆశ. అది యాక్చువల్గా అయితే నేను లేకపోయినా ఎగ్జాక్ట్ అలాగిన ప్రతిదీ కూడా జరిగిపోవాలి. ఈరోజు నేను లేను కాబట్టి నేను లోటు క్లియర్ కనబడిపోయింది, నాకు అది యాక్చువల్గా అది నాకు యాక్చువల్గా నాకు సంతోషం. యాక్చువల్గా అది ఒక ఇన్సల్ట్ లాగా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎప్పుడు ఎల్లకాలం మనిషి ఎప్పుడు ఇక్కడ ఉండడం, కాబట్టి మనం లేకపోతే అయిపోయింది అన్నానికి వీలు లేదు. అలా ఇప్పుడు పరిచయం అలా ఉండకూడదు. యాక్చువల్గా లేకపోయినా సరే ఇంకా నువ్వు పర్ఫెక్ట్గా అలా ఎగ్జాక్ట్ జరిగిపోతూ ఉండాలి. కానీ నేను నిలబడినప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ నా గురించి చెప్పుకున్నాను అనుకో, నేను ప్రసంగం చేస్తే ఎలా చేయాలంటే ఇది నాకంటే బెటర్గా ఎవరు ప్రసంగం చేయాలి, అంత బెటర్గా నేను పని చేయాలి, అంత బెటర్ నేను పని చేయాలి, పాటలు పాడాలి, వాయిద్యాలు వాయించాలి, అది నా కమిట్మెంట్ అవ్వాలి. కానీ అదే టైంలో ఎంత బాగా చేయాలి కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ ఏమీ లేదు. అలా నేను లేకపోతే నేను లేని లోటు తెలియాలి అని కూడా కాదు. నేను ఉన్నాను కాబట్టి నేను బెటర్గా చేయాలి, నేను చేయకపోతే పని సరిగ్గా అవ్వదు అన్నంత బెటర్గా నేను చేయాలి. కానీ అదే టైంలో ఇంకొక ఆలోచన ఏముండాలి తెలుసా, నాకు ఈ పరిచయం నాకంటే గొప్పది కాబట్టి ఎలా ఉండాలంటే నేను లేకపోతే సరే ఇంకొను అంతే బెస్ట్గా పని వెళ్ళిపోతూ ఉండాలి అని ఆలోచించాలి. ఎందుకంటే ఇది నాకంటే గొప్పది కాబట్టి, ఇదంతా నా మీద డిపెండ్ అయ్యి లేదు కాబట్టి ఓ టైంలో ఒక్కొక్కరు వస్తాము వెళ్ళిపోతుంటాం కాబట్టి ఎవరు ఒక మీద డిపెండ్ అయ్యి లేదు కాబట్టి నేను లేకపోతే లోటు ఉందండి అని ఒక నిజంగా అనుకుంటే అది యాక్చువల్గా సంతోషం తెచ్చేటువంటి కార్యం అయితే అది కాదు. నిజంగా ఆలోచించే వాళ్ళకి లేదా నిజంగా దేవునికి అయితే అది సంతోషం తెచ్చేటువంటి కార్యము కాదు. ఎందుకంటే అల్టిమేట్గా దేవుడు లేకపోతే లోటు ఉండాలి, కానీ మనిషి లేకపోతే లోటుకి ఎప్పుడు కూడా మనం ఫీల్ అవ్వకూడదు. ఆ స్థాయిలో ప్రతి వాళ్ళు పనిచేయాలంటున్నాను నేను, ఆ స్థాయిలో ప్రతి వాళ్ళు పనిచేయాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే చూడండి, హేమ లాంటి గొప్పడే కావచ్చు, లేదా ప్రధాన యాజకులు లాంటి గొప్పడే కావచ్చు, అందరూ వచ్చారు ముందుకి. అదే టైంలో చిన్న వాళ్ళు కూడా పెద్దగా ఇంపార్టెంట్ కాదనుకున్న వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఇక్కడ బైబిల్ మీరు అక్కడ అధ్యాయాలు మీరు చదివితే కొంతమంది పేర్లు మెన్షన్ చేసినప్పుడు వాళ్ళు ఎవరు కుమారులు కూడా మెన్షన్ చేయబడింది. ఎవరు కుమారులు కూడా డైరెక్ట్గా పేరు వచ్చు కదా, వాళ్ళ కుమారులు అన్న పేరు ఎందుకు ఇవ్వబడింది ఒకసారి ఆలోచించండి. ఫలానా వాళ్ళు అనొచ్చు కదా. ఒకళ్ళు పని చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క పేరు మాత్రం కాకుండా వారి తండ్రి యొక్క పేరు ఫలానా వాని కుమారుడు అని కూడా బైబిల్లో ఉంది. మీరు లోతుగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు పెట్టాడు అది. అంటే జస్ట్ అర్థం ఏంటంటే నువ్వు మాత్రమే చేయడం కాదు, మన పిల్లలు కూడా ఆ విషయాలు మనం నేర్పించాలని అర్థం. చేస్తే నేను చేస్తాను లేదా నేను చేయను అని కాదు, లేదా నేను చేయట్లేదు కాబట్టి నా పిల్లలు కూడా అని కాదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది పరిచర్య చేయటం అంటుంటుంది ఇతరులకి
మన సంఘానికి వచ్చాడంటే పిల్లలు ఇతరులకు పరిచర్య చేయడము అనేటువంటిది ప్రతి తల్లిదండ్రులు పిల్లల ట్రైనింగ్ ఇవ్వాలి. మన పిల్లలు అంత గొప్పలేం కాదు. మా పిల్లలు ఎంత గొప్పలంటే అందరూ మా వాళ్ళకి చేయాలండి, మా వాళ్ళు ఎవరికి చేయరు అనంత గొప్పలు ఎవరు ఇక్కడ లేము. సరే మా పిల్లలు అయినా సరే అంత గొప్పలు ఎవరు ఇక్కడ లేము. వయసు చిన్న వాళ్ళంటే వాళ్ళకి ట్రైనింగ్ మనం ఇవ్వాలి. ఎందుకంటే పరిచయం ఇంకోళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల, ఇంకోళ్ళకి సహకరించడం వల్ల, ఇంకోళ్ళు చెప్పిన పని చేయడం వల్ల వీళ్ళు ఏం తక్కువ వాళ్ళు ఎవరు ఇంకా గొప్ప వాళ్ళు అవుతారు. ఇక్కడ పనిచేసిన వాళ్ళు తక్కువ అయ్యారా, వాళ్ళ పేర్లు మెన్షన్ చేయబడినాయి, ఎవరు కుమారుడు మెన్షన్ చేయబడింది. ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఆ పని చేసినటువంటి తండ్రికి అంతా సంతోషించుంటాడు. ఒకసారి ఆలోచించండి. అదే సంతోషం ప్రతి తల్లిదండ్రులకి చర్చలో ఉండాలి. మా పిల్లలు ఇది చేయగలుగుతున్నారు చర్చలో, అది తల్లిదండ్రులకు సంతోషం తెచ్చేది ఉండాలి. అలాగే ప్రతి తల్లిదండ్రుల పిల్లల ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే అది వాళ్ళ జీవితాలని ఆశీర్వాదకరంగా మారుస్తుంది, కానీ అదేదో వాళ్ళని తక్కువ చేయదు. అందుకే అక్కడ పేర్లు కూడా పలానా వాళ్ళ కుమారుడు అనే పేరు అక్కడ బైబిల్లో ఉంది. అదేం చెప్తుందంటే, అదేం తెలియజేస్తుందంటే కుమారుని యొక్క వారి యొక్క మానసిక స్థితి లేదా ఆత్మస్థితి తెలియజేస్తుంది. అదే వారి తల్లిదండ్రుల యొక్క ఆత్మస్థితి ఏంటో కూడా అక్కడ తెలియజేస్తుంది. అందుకే వాళ్ళు కుమారుడు అని ఉంది అక్కడ. అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటాను నేను. ఎలా ఉండాలి యాక్చువల్గా ఇది ఏంటంటే, ఇది పరిచయం అందరూ చెప్పిన చాలా గొప్పది, మనకంటే గొప్పదన్నాను కాబట్టి ఇది నెక్స్ట్ మన నుంచి నెక్స్ట్ ఇంకోళ్ళు అందించేదిగా అది ఉండాలి. మనతో ఆగిపోయేది ఎప్పుడు కూడా ఉండకూడదు. నేను ఒకటి చేయగలుగుతానంటే ఇప్పుడు అది నాతో ఆగిపోకూడదు. అది నెక్స్ట్ ఎవరో ఒకరు దాన్ని తీసుకెళ్ళాలి, దాన్ని మోసుకెళ్ళి ఉండాలి. నేను డ్రమ్స్ కొట్టాను అనుకోండి, నేను లేకపోతే డ్రమ్లు కొట్టలు లేరు అన్నట్టు ఉండకూడదు. నేను లేకపోతే కీబోర్డ్ కొట్టలు లేరు అన్నట్టు ఉండకూడదు. అది యాక్చువల్ నాశ యాక్చువల్గా అయితే నేను లేకపోతే కీబోర్డ్తో పాటలు అన్నది ఉండకూడదు. యాక్చువల్ నాకైతే ఇష్టం ఉండదు అలాగా. మనం ఏంటంటే మనం చేసే ప్రతిదాన్ని కూడా నెక్స్ట్ వాళ్ళకి మనం కంటిన్యూ చేసేటట్టుగా మనం యాక్చువల్గా ఉండాలంటాను నేను లేను కాబట్టి ఆగిపోయిందని ఎప్పుడు కూడా ఉండకూడదు. ఆ లోటు ఒక వ్యక్తి లేడు కాబట్టి ఆ లోటు ఎప్పుడు కూడా చర్చలో కనబడకుండా అంత బెటర్గా ప్రతిఫలం పనిచేయాలంటాను నేను. అలా ఉంటే దేని మహిమ వచ్చినట్టు. లేదండి ఈ ప్రసన్న కుమార్ లేడు కాబట్టి చర్చ డల్గా జరిగిందని అంటే అర్థం ఏంటంటే మీరు ప్రసన్న కుమార్ కనపరిచినట్టు దేవుణ్ణి. అది యాక్చువల్ అది మనకి మేలు చేయదు. అందుకని అది కూడా మనం ఆలోచించాలి. కుటుంబం ఆశీర్వాదకరం ఉండాలంటే అది కూడా మనం ఆలోచించుకోవాలి. అలా పేర్లు అందుకని బహుశా తల్లిదండ్రుల తండ్రి యొక్క పేరు అక్కడ మెన్షన్ చేయబడిన బైబిల్ మనం చూస్తున్నాం. అందుకే ఈ పనులు చిన్న చిన్నవి అనుకుంటాం కానీ చిన్న చిన్న కాదు. వాళ్ళ పేర్లు బైబిల్ రాయబడినాయి. చిన్న చిన్న పని చేసి ఉండొచ్చు. జస్ట్ ఊరు ఒకసారి బంగారం పని ఏదో చేస్తున్నాను చూసారా, ఏదో పని చేసుకున్నాడు. ఆయన జీవితం దాపని చేసుకుని ఎంత సంపాదించుకున్నా బైబిల్లో పేరు వస్తుందా? రాదు. వాడు ఎంత సంపాదించిన ఆ పేరు రాదు. కానీ ప్రాకారం కట్టాడు చూసారా, దాని పేరు ఉంది. అక్కడ మొదటి వచ్చంలో ప్రధాన యాజకుని యొక్క పేరు ఉంది చూసారా. బహుశా యాజకత్వ పని మాత్రమే చేసుకుంటూ లైఫ్ని గడిపేసి చచ్చిపోయి ఉంటే ఆ పేరు బహుశా నెహెమ్యా గ్రంథంలో ఉంటుందా లేదంటే డౌటే నాకు. ప్రాకారం కట్టబడింది కాబట్టి యాజకుని యొక్క పేరు అక్కడ ఉంది. ఆయన యాజకత్వ కార్యం చేసినందుకు పేరు అక్కడ యాజకుని పేరు రాయబడలేదు. ఆ యాజకుడు అయ్యుండి కూడా ప్రాకారాన్ని కట్టే పని చేశాడు కాబట్టి యాజకునికి పేరు మొదటి వచనంలో ఉంది. యాజకత్వం చేసినందుకు రాలేదు అక్కడికి ఆ పేరు, ప్రాకారాలు కట్టినందుకు ఆ పేరు వచ్చింది ఆయనకి. అసలు ఆ పేర్లు రాయబడిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ పేర్ల కోసం పనిచేయలేదు. అలా రోజున వాళ్ళు ఎందుకు కట్టబడాలి అని ఒక పర్పస్ ఉంది, దాని మీద వాళ్ళు పనిచేశారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించిన నిజంగా వీళ్ళందరూ పరలోకులు ఉంటే బైబిల్లో వాళ్ళ పేర్లు చూస్తే ఎంత సంతోషిస్తారో ఒకసారి ఆలోచించండి. తమ పేర్లు రాయబడిన వాళ్ళే కావచ్చు, లేదా ఆ పేర్లు రాయబడిన వాళ్ళ తల్లిదండ్రులే కావచ్చు, ఎంత సంతోషిస్తారో ఆలోచించండి. ఎందుకంటే తరతరాలు దేవుని రాకడ వచ్చే వరకు వాళ్ళ పేర్లు ఎవరో ఒకరు ఎప్పుడొకప్పుడు చదువుతూ ఉంటారు, ఎవరో ప్రసంగం చేస్తూ ఉంటారు. వాళ్ళ పేర్ల గురించి ఎప్పుడు కూడా జ్ఞాపకంలోకి వస్తూనే ఉంటాయి. అది వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళు ఎంత సంపాదించినా ఆ సక్సెస్ వాళ్ళకి రాదు. నిజమైన సక్సెస్ అంటే అదే అంటున్నాను. నువ్వు ఎంత సంపాదించుకున్నావు అన్నది సక్సెస్ యాక్చువల్గా కాదు. నేను ఎంత ఉపయోగపడ్డా అన్నది సక్సెస్. అక్కడ ఎంతసేపు నేనెంత సంపాదించుకుని నేనెంత తినేసాను అన్నది సక్సెస్ కాదు. నేను ఇతరులకు ఎంత పెట్టానది సక్సెస్. అక్కడ నిజమైన ధనవంతుడు ఎవరు తెలుసా? ఎంత బ్యాంకులో అకౌంట్ ఎంత ఉందన్నవాడు దాన్ని బట్టి గొప్పడు అవడు. ఇతరులకు ఎంత పెట్టాడన్న దాన్ని బట్టి గొప్పడు అవుతాడు. ఇదేనంతే. నువ్వెంత సంపాదించుకున్నావు, నువ్వెంత కార్యాలు బాగా నువ్వు చేసుకున్నావు, అది కాదు. ఇతరులకు ఎంత ఉపయోగపడ్డావు అని దాన్ని బట్టి నువ్వు గొప్పడివి అవుతావు. బైబిల్ అలా కొలుస్తుంది బైబిల్ మనల్ని. అందుకని చిన్న చిన్న పేరు కూడా బైబిల్ మనకి ఉన్నాయి. ఎందుకంటే చూడండి, కరెక్ట్గా మనం ఆలోచించాలి. ఉద్దేశాలు, పరిచర్య, సంఘము, పని పట్ల ఆలోచించే విధానం. పెద్ద పెద్ద పనులు చిన్న చిన్న పనులు చేసినా సరే
అన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. నేను భవిష్యత్తు చూడండి, నేను వాక్యం చెప్పడం ఎంత ఇంపార్టెంటో చర్చిలో ఈవెన్ చర్చిలో తొడ్డు కూడా అంతే ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే అన్ని ఒకదానికొకటి కనెక్షన్తో ఉన్నాయి. ఇక్కడ ఇలా జరగాలంటే అవన్నీ ముందు జరగాలి, కాబట్టి ఇవన్నీ దాన్ని బట్టి లింక్ ఉన్నాయి అన్నీ కూడా. అందుకని ఇప్పుడు నేను ఈ ముఖ్యమైన పని చేస్తాను, మీరు ఆఫ్టర్ చేస్తారు ఈ పని అని ఏ పని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అలా ఎవరి పని వారు చేస్తూ ఉంటే ప్రాకారము దట్టపరచబడింది, బలపరచబడిన ప్రాకారం చూరు కట్టబడింది, చాలా బలంగా కట్టబడింది ప్రాకారం. అలాగనే ఈ రోజుల్లో కూడా సంఘం పట్ల, పరిచయ పట్ల ప్రతి వాళ్ళకి ఆలోచన ఉండాలి. అలా ఉన్నప్పుడు, ఆ ప్రేరేపణ ఉన్నప్పుడు, ఆలోచన ఉన్నప్పుడు, నీకు ఏదైనా ఉపయోగపడాలని అనుకున్నప్పుడు తలాంత ఆటోమేటిక్గా దేవుడు మనకి ఇస్తాడు. నువ్వు అడుగు, దేవునికి ఖచ్చితంగా దేవుడు తలాంతం ఇస్తాడు. ఒకప్పుడు చేయలేనిది ఖచ్చితంగా ఈరోజు చేస్తాం. ఈరోజు కూడా నువ్వు ఇంకా ప్రయత్నం చేసి చేయలేనిది ఖచ్చితంగా ఈరోజు చేయలేక నువ్వు రేపు చేయాలని కాదు. ఈరోజు చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తే రేపు ఖచ్చితంగా నువ్వు బెటర్గా చేయగలుగుతావు, ఎల్లుండి బెటర్గా నువ్వు ఖచ్చితంగా చేయగలుగుతావు. అది మన సంఘంలో అవసరము అనుకున్నాడు. ఖచ్చితంగా దేవుడు ఎవరెవరు ఖచ్చితంగా టాలెంట్ని ఇస్తాడు. అది వ్యక్తిలో గొప్పతనం కాదు, ఆ లోటు తీర్చాలని దేవుడు అనుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. చెప్తాను చూడండి, నేనైతే ఎంతమంది ఎప్పుడు నేను అసలు చర్చిలో పాటలు పాడింది లేదు. నేను మామూలుగా ఉన్నప్పుడు, స్టూడెంట్ ఉన్నప్పుడు జస్ట్ డ్రమ్ కొట్టాను అంతే. కానీ పాటలు పాడతాను నాకు తెలియదు, పాటలు పాడటం నాకు చాలా సిగ్గు. కానీ ఇప్పుడు నెలలు పాటలు నడిపిస్తాను. కీబోర్డ్ కొట్టడం యాక్చువల్గా తెలియదు, కానీ ఇప్పుడు కొడతాను కీబోర్డు. అవన్నీ అలా నేను అంత గొప్ప నేను చెప్పట్లేదు ఇక్కడ, నేను అంత గొప్పనని కాదు. అది మనకు అవసరం అని దేవుడు అనుకున్నాడు కాబట్టి నేను ప్రయత్నం చేసిన కాబట్టి దేవుడు నాకు టాలెంట్ని ఇప్పుడు ఇచ్చాడంటాను. నేను ఇప్పుడు అలా గర్వపడ్డానికి కాదు, అది ఉపయోగపడ్డానికి దేవుడు దాన్ని ఇస్తాడు. అందుకంటే ఇలాంటి ఆటలు చూడండి, మనం అనుకుంటే చేయొచ్చు దాని బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. మనకు ఆశ ఉండాలి కానీ, ఆశ చాలా బలంగా ఉండాలి కానీ మనం ఏదన్నా సరే చేయడానికి అవసరం కెపాసిటీని దేవుడికి ఇస్తే మనకి ఇస్తాడు. ఆ స్వతహాగా నీ పుట్టుకు రావాల్సిన అవసరం లేదు, నీకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ నిజంగా నువ్వు అవసరం అనుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏదో రకంగా అవకాశం ఇచ్చే తలాంతులు ఖచ్చితంగా మనల్ని నింపుతాడు. ఎందుకంటే పరిచర్య బ్రహ్మాండంగా జరగాలి, గొప్పగా జరగాలి, బెటర్గా జరగాలి, 10 మందికి రీచ్ అవ్వాలి, 10 మందికి ఆస్వాదకరంగా ఉండాలి. ఆ పర్పస్ మీద కనుక పనిచేయడం స్టార్ట్ చేస్తే దేవుడు ఇంకా కొంత తలాంతులు మనల్ని నింపుతాడు. అందుకని ఎప్పుడైనా సరే మీ లైఫ్ కంటే నా లైఫ్ కంటే సంఘం అంటే పరిచయం ఇంకా చాలా చాలా గొప్పది. ఇది మనం మోయలేనంత గొప్పది, ఇది మనం హ్యాండిల్ చేయలేనంత గొప్పది పరిచర్య. అది అర్థం చేస్తున్నప్పుడు చేయడమే గొప్ప భాగ్యం అని నా వంతు పాత్ర నేను చేస్తాను, అదే టైంలో నా పని నేను చేసుకుంటాను అని కాకుండా అందరితో కనెక్ట్ అయ్యి చేస్తాను అనుకొని ఇంకొకరు చెప్పేది వినగలిగేటువంటి మనస్సు ఉండి, అభిప్రాయం ఉండి ఇంకొకరికి ఎంత పని చేయగలిగేటువంటి తగ్గింపు స్వభావం ఉండి, ఇష్టం లేకపోయినా సరే మాట విని లోబడతానని సమ్మతి గల మనసు ఉంటే ఎవరినైనా సరే పరిచర్యలు ఖచ్చితంగా వాడుకుంటాడు. కొంతమంది ప్రధానంలో చూస్తారు అక్కడ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బహుశా నెహెమ్యాకు లోబడిన వాళ్ళకి ఇష్టం లేదు. నెహెమ్యా చెప్తే మేమెందుకు చేయాలి, లేదు. లోబడే మనసు ఉండాలి, సలహాలు తీసుకునే మనసు ఉండాలి, చెప్పినప్పుడు వినగలిగే మనస్సు ఉండాలి. ఇష్టం లేకపోయినా సరే చేస్తానని ఇష్టపడేటువంటి మనసు ఉంటే ఖచ్చితంగా దేవుడు ఎవరినైనా సరే వాడుకుంటాడు. బలంగా వాడుకుని విలువైన పాత్ర దేవుడు వాడుకుంటాడు. ఇటువంటి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ప్రార్థన చేస్తూ అందరూ తల ఉంచి కళ్ళు మూసుకొని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రాత్రి కలిసి మీరు ఇచ్చిన మాటలను బట్టి ప్రభు మీకు వందనాలు. అనేక విషయాలు మీరు మాకు బోధించారు, తెలియజేశారు, మా ఆలోచనలను సరిచేశారు. నూతనమైన తలంపులు ప్రభు మా హృదయాల్లో మీరు పెట్టారు ప్రభు. దాని ప్రకారం తండ్రి మీ ప్రేరేపణకు మేము లోబడుతూ ప్రభువా, శరీరానుసారంగా ఆలోచించగా ఆత్మీయంగా ఆలోచించే ప్రభా, మీ నడిపింపుకు లోబడి ఈ పరిచర్యలు ప్రభా మా వంతు అయితే మాకంటూ ఒక బాధ్యతను అప్పగించే ప్రభు దాన్ని మేము నెరవేర్చడానికి మాకు సహాయం చేయండి. ఈ సంఘంలో ప్రభా అనేకమైనటువంటి వారిని ప్రభా తలాంతులతో మీరు నింపండి. ముఖ్యంగా చిన్న బిడ్డల వారు ప్రార్థిస్తున్నాం ప్రభా, రాబోతున్న తరముల్లో తండ్రి కాలంలో వాళ్ళు తండ్రి ఉపయోగకరమైన పాత్రలుగా ప్రభా సంఘంలో వాడబడ్డానికి అనేక విషయాలు ప్రభా చేయవలసి ఉండగా ప్రభా అన్నీ కూడా చేయడానికి అవసరం తలాంతులు మా సంఘం ఉన్నటువంటి చిన్న బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం, వారిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేకమైనటువంటి బలమైనటువంటి గొప్ప కార్యాలు ప్రభా వారి ద్వారా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు కూడా ప్రభా ఆ విధంగా ఆలోచించి బిడ్డలను పెంచడానికి ఒక మంచి ఆలోచనల ప్రభా నిజమైన ఆత్మ సంబంధ ఉద్దేశాలు వారి మనస్సులో నిలపడానికి సహాయం చేయమని ప్రార్థన జ్ఞానాన్ని కూడా తల్లిదండ్రులు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిచయం గురించి ప్రభా తండ్రి చులకన భావంతో కాదు కానీ తండ్రి పరిచయం నిజంగా ఎంత గొప్పదో అర్థం చేసుకునే ప్రభా, ఇది మా జీవితాల కంటే ఉన్నతమైనటువంటిదని అర్థం చేసుకునే ప్రభా, ఇందులో తండ్రి పాలభాషలు ఉండే గొప్ప ఆధిక్యత యోగ్యతని ప్రభు అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన మంచి మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్.
నడిపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టినా కాపాడే ప్రభువు